నేను 11వ శ్లోకం చెప్తానండి. మీరు ఆ 11వ శ్లోకాన్ని నేను పదం పదం చెప్తాను. ఒక్కో పదం మీరు 2 సార్లు చెప్పండమ్మా వెనక. ఓకే అండి. యాహ్! చతుర్భిः శ్రీకంఠైః చతుర్భిः శ్రీకంఠైః చతుర్భిः శ్రీకంఠైః శివయువతిభిः పంచభిరపి శివయువతిభిः పంచభిరపి శివయువతిభిः పంచభిరపి. అంతే. రెండో లైన్‌లో విడగొట్టకూడదండి. అయితే విడగొట్టదలుచుకుంటే ప్రభిన్నాభిశంభోః అని రాసి కామా పెట్టుకొని నవభిరపి ప్రభిన్నాభిశంభోః ప్రభిన్నాభిः శంభోః ప్రభిన్నాభిः శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః నవభిరవిమూల ప్రకృతిభిః నవభిరవిమూలప్రకృతిభిः त्रयश्चत्वारिंशत् 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 वसुदलकलाश्रत्रिवलय 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 त्रिरेखाभिः सार्धम् त्रिरेकाभिः सार्धम् त्रिरेकाभिः सार्धम् तव शरणकोणाः परिणताः शरणकोणा परिणताः तव शरणकोणा परिणताः. బాగా చెప్పారమ్మా. ఇక్కడ కోమాలందరూ కూడా చతుర్భి శ్రీకంఠై అన్నది ఒకటి పెట్టుకుని కామా పెట్టుకోవచ్చు. అక్కడ శివయువతిభి పంచభిరపి అంతా ఒక ముక్క. ఇక్కడ రెండో లైన్ ప్రభిన్నాభి శంభోర్నవభిరపి మూల ప్రకృతిభి విడగొట్టాలనుకుంటే ఇక్కడ రాసిన విధంగా ప్రభిన్నాభి శంభోహో కామా పెట్టుకుని నవభిరపి మూల ప్రకృతిభి అని రాసుకోవచ్చు. మూడో లైన్లో చతుశ్చత్వారింశత్ అని చెప్పి కొన్ని పింట్లలో పుస్తకాల్లోని చతుశ్చత్వారింశత్ అని ఉంటుంది. అది కూడా చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఇది కూడా ఉంటుంది. రెండు పాఠాంతరాలు కరెక్టేనండి. మనం త్రయశ్చత్వారింశత్ ఫాలో అవుతున్నాము. త్రయశ్చత్వారింశత్ వసుదళ విడగొట్టచ్చు, లేకపోతే కలిపి చదవచ్చు. త్రయశ్చత్వారింశత్ ప్లస్ వసుదళ. అక్కడ త్రయశ్చత్వారింశత్ అనగానే కామా పెట్టుకుని వసుదళ కళా శ్రప్త్రివలయ అంతా ఒకటిగా చదువుకోవాలి. త్రిరేఖాభిస్సార్థం అన్నాక కామా పెట్టుకోవచ్చు. తవ శరణ కోణా పరిణతా అన్న చోట మీరు అదంతా ఒక ముక్కగా చదువుకోవాలండి. ఈ శ్లోకము యొక్క ఫలితము మొత్తం శ్రీచక్ర నవావరణ చేసినటువంటి పూజ అర్చన చేసినటువంటి ఫలితంతో పాటు శ్రీచక్రంలో ఉన్నటువంటి మొత్తం 157 మంది దేవతల యొక్క సమస్త అనుగ్రహం మీకు కలిగి జీవితంలో అన్నీ సాధించే రకంగా ఈ శ్లోకం అనుగ్రహిస్తుందండి. ఈ శ్లోకం ఇవ్వందంటూ ఏదీ లేదు. మీకు ఏది కావాలన్నా ఈ శ్లోకం ఖచ్చితంగా ఇస్తుందని నేను చెప్పగలను. మొత్తం శ్రీచక్రంలో ఉన్నటువంటి అందరు దేవతల యొక్క అనుగ్రహం కూడా యావత్ శ్రీచక్రార్చన చేసినటువంటి ఫలితం కూడా మనకి ఈ శ్లోకం ద్వారా ప్రాప్తిస్తున్నది. కనుకనే ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పుకుంటూ ఒక్కొక్క శ్రీచక్ర దేవతను తలుచుకుంటూ మీరందరూ కూడా పట్టుకున్న వాళ్ళందరూ కూడా చేతిలో కుంకుమ పట్టుకున్నారు అనుకుంటున్నాను. ఆ యొక్క చేతుల్లో కుంకుమ పట్టుకున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రతిమ కానీ యంత్రం దగ్గర కానీ మీరు కూర్చుని నేను ఒక్కొక్క శ్రీచక్ర దేవత గురించి చెబుతూ ఉంటాను. ఒక్కొక్క శ్రీచక్ర దేవత గురించి నేను చెప్పినంతసేపు కూడా మీరు అది ఫాలో అవ్వచ్చండి. ఇది భవిష్యత్తులో మీరు ఇలా ఫాలో అవ్వాలనుకున్నా కూడా మీకు భవిష్యత్తులో ఖడ్గమాలా స్తోత్రంలో ఇదే ఉంటుందండి. ఇదే మీరు ఫాలో అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఒక్కసారి మొదటి ఆవరణం చూద్దామండి. అందరికీ వినిపిస్తున్నానని అనుకుంటున్నాను. మొదటి ఆవరణం శ్రీచక్రం గురించి ఏం చెప్తున్నారట, అసలు మొట్టమొదట అసలు శ్రీచక్రం ఎలా ఉంటుందో చూద్దామండి. శ్రీచక్రం అంటే మనందరికీ తెలిసినటువంటి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద మీకు ఏ యంత్రం అయితే కనిపిస్తున్నదో అది శ్రీచక్రం అండి. ఆ శ్రీచక్రము అమ్మవారికి సంబంధించినటువంటి ఒక యంత్రము. ఈ శ్రీచక్రం అనేటటువంటి యంత్రం ఏదైతే ఉన్నదో ఈ శ్రీచక్రం అనేటటువంటి యంత్రంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతున్నది. ఈ శ్రీచక్రం అనేటటువంటి యంత్రమునకు శ్రీమాత, అమ్మవారిని మనం శ్రీమాత అని పిలుస్తాం కదండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. కనుక అటువంటి శ్రీమాత ఉండేటటువంటి యంత్రమే ఈ శ్రీచక్రము అని చెప్పవచ్చు, నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మవారి గురించి ఏ దేవత ఉపాసన అయినా సరే మంత్రము, యంత్రము, తంత్రము ఈ మూడు చాలా ఈక్వల్గా ఇంపార్టెంట్ అండి. మంత్రం అంటే శబ్ద రూపంలో పరబ్రహ్మము, శబ్దములో మనం పరబ్రహ్మం చూసినప్పుడు అది మంత్రం అవుతుంది. అలాగే ఒక జామెట్రికల్ షేప్, ఇప్పుడు మీరు చూసినటువంటి ఒక ఆకారం ఇచ్చామనుకోండి రేకు మీద, దానికి యంత్రం అని పేరు.
అలాగే ఈ మంత్రాన్ని యంత్రాన్ని అనుసంధానం చేసి పూజ ఎలా చేయాలని చెప్పేటటువంటి దానికి తంత్రం అని పేరండి. మనం శ్రీమాత శ్రీ లలితా పరాభట్టారిక శ్రీదేవి, ఈ శ్రీదేవికి సంబంధించినంత వరకు శ్రీ మంత్రము, అది పంచదశి మహామంత్రము, షోడశి మహామంత్రము, శ్రీ యంత్రము అంటే శ్రీచక్రం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో శ్రీచక్రం యొక్క మేరు ప్రస్తారం కాదు, భూప్రస్తార చక్రం ఉన్నదండి. అంటే రేకు మీద గీసినటువంటి యంత్రము. మేరు ప్రస్తారం అంటే పైకి ఇలా లేస్తుందండి. అలా ఈ యొక్క యంత్రములో ఆవరణలు ఉంటాయి. అంటే ఒక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్కి వెళ్తామండి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఆవరణలోని కూడా అనేక దేవతలు ఉంటారు. మీరు మొట్టమొదటి ఆవరణ చూసారంటే మొత్తం శ్రీచక్రానికి కూడా గోడలాగా 3 గీతలు ఉంటాయండి. మొత్తం 4 పక్కల గోడలలాగా మీకు 3 గీతలు ఉంటాయి కదండి, చూసారనుకుంటున్నా. ఇప్పుడు శ్లోకం చూడండి ఒకసారి. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచవిరపి అంటే 4 శివచక్రాలు. శ్రీకంఠ అంటే శివుడు విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు. 4 శివచక్రాలంటే మనకి ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటి ట్రయాంగిల్ మామూలుగా గీస్తే ఎలా ఉంటుందో అది శివచక్రం అండి. అప్పర్ ట్రయాంగిల్ అది శివచక్రం. అలాంటివి 4 ఉంటాయిట. ఈ ఫోటోలో మీరు చూసారనుకోండి 4 శివచక్రాలు, 4 ట్రయాంగిల్స్ పైకి ఉంటాయి. అలాగే పంచభిరపి చతుర్భి శివకంఠై శివయువతిభి పంచభిరపి అంటే అమ్మవారి శక్తి చక్రాలు 5 ఉంటాయిట. అంటే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ అనుకోవచ్చు. అంటే రివర్స్లో గీసిన ట్రయాంగిల్స్. ఇక్కడ మీకు చూసినట్టయితే 5 ట్రయాంగిల్స్ రివర్స్లో గీసాము. అవి శక్తి చక్రాలు. కనుక చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి 4 శివచక్రాలతో పాటు 5 శక్తి చక్రాలు కలిస్తే 9 చక్రాలు వచ్చాయి. అదే ప్రభిన్నాభిశంభోర్ నవభిరపి మూల ప్రకృతిభి. నవభిరపి అన్నాం కదండి, 9 చక్రాలు వచ్చాయని. 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలు కలిసి 9 చక్రాలు అయ్యాయి. ఈ 9 త్రికోణాలు ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి పడతాయండి. చూసినట్లయితే పడుతున్నాయి కదా ఒకదాని మీద ఒకటి. ఆ ఓవర్లాపింగ్ వల్ల మీకు 43 త్రికోణాలు, 43 ట్రయాంగిల్స్ వస్తాయండి. అదే మనకి త్రయశ్చత్వారింశత్ అన్నారు. త్రయశ్చత్వారింశత్ అంటే సంస్కృతంలో 43 అనేటటువంటి సంఖ్య. ఈ 43 అనే సంఖ్య 43 త్రికోణాలు వచ్చాయి కాబట్టి రాశారు. అయితే కొన్ని పుస్తకాల్లో చతుశ్చత్వారింశత్ అని రాస్తారండి. అది ఎందుకు అన్నారంటే మీరు ఈ ఫోటో జూమ్ చేసి చూసారనుకోండి, అక్కడ మీకు శ్రీచక్రంలోని ఆ 43 ట్రయాంగిల్స్ మధ్యలో ఒక బిందువు డాట్ ఉంటుంది. అది అమ్మవారు లలితా కామేశ్వర్లు ఇద్దరు కూడా అందులో ఉంటారండి. అందుచేత ఆ బిందువు కూడా లెక్కలో కలిపేసుకున్నట్టయితే 43 ట్రయాంగిల్స్ ప్లస్ బిందువు 44 అయ్యాయి. కాబట్టి చతుశ్చత్వారింశత్ అని కొన్ని పాఠాంతరాలు ఉంటాయండి. ఈ పాఠాంతరంలో మనం త్రికోణాలని మాత్రం వేరేగా లెక్క పెట్టుకున్నాం కాబట్టి త్రయశ్చత్వారింశత్ అన్నాం. తర్వాత వసుదళ, వసువులు అంటే అష్టవసువులండి. ఆ లెక్క ప్రకారం వసుదళ అంటే 8 దళాల పద్మం ఉంటుంది. మీరు ఈ ఫోటోలో చూసారనుకోండి, ఈ ట్రయాంగిల్స్ తర్వాత మీకు 8 దళాల పద్మం కనిపిస్తున్నది. 8 దళాల పద్మం అయిపోయాక కళాశ్ర, షోడశ కళలు ఉంటాయి కాబట్టి 16 దళాల పద్మం. ఈ 8 దళాల పద్మం దాటాక 16 దళాల పద్మం ఈ యంత్రంలో ఉన్నదండి. ఈ 16 దళాల పద్మం అయిపోయాక త్రివలయ, 3 వలయాలు, 3 సర్కిల్స్ ఉంటాయి. మీరు ఈ ఫోటోలో చూసినట్లయితే ఈ 16 దళాల పద్మం అయిపోయాక 3 సర్కిల్స్ వస్తాయి. ఈ 3 సర్కిల్స్ దాటిన తర్వాత ఏమొచ్చింది? త్రిరేఖాభిస్తార్థం తవ శరణకోణా పరిణతాః. ఈ 3 సర్కిల్స్ దాటాక మీకు శ్రీచక్రానికి గోడలాగా ఉన్నా చూడండి, 3 గీతలతో త్రిరేఖలు, 3 రేఖలు ఉంటాయి. ఆ 3 రేఖలు ఏవైతే కనిపిస్తున్నాయో దానికి భూపురం అని పేరు. మొదటి చక్రం అది, ఫస్ట్ ఆవరణం. దాన్ని దాటుకుంటే 2వ ఆవరణం, 3వ ఆవరణంలోకి వెళుతూ ఉంటామండి. ఈ మొట్టమొదటిది 3 రేఖల గోడ ఏదైతే ఉందో దానికి భూపురం అని, మొదటి చక్రం అని పేరు. త్రిరేఖాభిస్తార్థం తవ శరణకోణా పరిణతాః. ఈ 3 రేఖలతో ఉన్నటువంటి ఈ గోడతో పూర్తయినటువంటి యంత్రము అమ్మవారు సాక్షాత్తుగా ఇందులో ఉంటుంది. ఇందులో అమ్మవారు ఉన్నదని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క ప్రదేశమే అమ్మవారి యొక్క నివాసము అని శ్రీ విద్యాతంత్రం మనకు చెప్తున్నదండి. ఇది శ్రీచక్రం. ఇప్పుడు మనం మొదటి ఆవరణం, ఒక్కో ఆవరణంలో ఒక్కో దేవత ఉంటారని చెప్పుకున్నాం కదండి. మొదటి ఆవరణలో ఏ దేవత ఉంటారో చెప్పుకుందాం ఒక్కసారి. ఇప్పుడు కుంకుమ పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నాతో కలిసి శ్లోకం చెప్పుకోండి, ధ్యాన శ్లోకం. అయితే మన ధ్యాన శ్లోకమే చదువుదామండి. మామూలుగా హ్రీంకారాసన గర్భితాన శిఖాం ధ్యాన శ్లోకం చదువుతూ ఉంటాం మనము. ఇప్పుడు మనం చదివేటటువంటి ధ్యాన శ్లోకము శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే. అందరూ కూడా మ్యూట్లో ఉండి వెనక ఆ ధ్యాన శ్లోకం చెప్పుకోండి అమ్మా. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీ కామేశ్వరి కామేశ్వరాభ్యాం నమః అని చెప్పి నమస్కారం చేసుకోండి. ధ్యానం చేస్తాం ఇక్కడ. మొదటి ఉపచారం ఇది. శ్రీ కామేశ్వరి కామేశ్వరాభ్యాం నమః నమస్కారం చేసుకోండి అమ్మా అందరూ కూడా.
ఈ నమస్కారం చేసుకుని ఇప్పుడు మీరు ఆ బిందువులో, ఆ యంత్రము యొక్క బిందువులో కానీ మీ దగ్గర ఉన్న ప్రతిమలో కానీ కామేశ్వరి కామేశ్వరులు చూడండి. అది చూశాక ఇప్పుడు శ్లోకంలో మొదటి ఆవరణంలోకి ప్రవేశిద్దాం. త్రిరేఖాభిస్సార్థం 3 రేఖలతో భూపురం మొదటి ఆవరణం ప్రారంభమైంది. ఈ మొదటి ఆవరణంలో ఎవరెవరు దేవతలు ఉన్నారయ్యా అంటే మొదటి రేఖలో 10 మంది దేవతలు, రెండో రేఖలో 10 మంది దేవతలు, 8 మంది దేవతలు, మూడో రేఖలో 10 మంది దేవతలు ఉన్నారండి. మొత్తానికి మొదటి ఆవరణం పేరు త్రైలోక్యమోహన చక్రము. ఈ త్రైలోక్యమోహన చక్రములో ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహం పొందితే మొత్తం భూమిలో ఉన్నటువంటి విజయాలని మనం సాధించవచ్చండి. మొత్తం వశీకరణ శక్తి, ఆకర్షణ, విజయం పొందడం, లోకంలో విజయం పొందడం, మీరు అనుకున్న దాన్ని సాధించడం అన్నీ కూడా ఈ మొదటి ఆవరణ దేవతల యొక్క అనుగ్రహంతో సాధ్యమవుతుంది. ఈ మొదటి ఆవరణలో బయట ఔటర్ మోస్ట్ లైన్ ఏదైతే ఉన్నదో, మొదటి లైన్ ఉన్నది కదా, ఆ లైన్ మీద 10 మంది దేవతలు ఉన్నారండి. ఒక్కసారి ఆ 10 మంది దేవతలు ఎవరో చూద్దామండి. మనకు కనిపిస్తున్నాయి ఆ 10 మంది దేవతల పేర్లు. ఓం ఇక్కడ బీజాక్షరాలు చదివి ఎవరైతే శ్రీ విద్యోపాసన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ అన్న బీజాక్షరాలు చెప్పుకోవచ్చండి. లేకపోతే ఐం హ్రీం శ్రీం చెప్పుకోవచ్చు. శ్రీ విద్యా ఉపాసన లేని వాళ్ళైతే ఓంకారంతో చెప్పచ్చండి. అసలు మొట్టమొదటి ఉన్నటువంటి ఆ 10 మంది దేవతలు ఎవరు అనేటటువంటి ప్రశ్న మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఆ 10 మంది దేవతలు మొట్టమొదటి 10 మంది సిద్ధులుగా పిలువబడతారండి. 10 సిద్ధులు ఉన్నాయండి. ఆ 10 సిద్ధులు ఎవరో ఒక్కసారి చూద్దాం, నమస్కారం చేసుకుందాం. ఒక్కొక్క సిద్ధికి కూడా నమస్కారం చేసుకుందామండి. మొదటి ఆవరణంలో 10 మంది సిద్ధులు జాగ్రత్తగా వినండి అందరూ కూడాను. ఈ త్రైలోక్యమోహన చక్రంలో మొట్టమొదటి సిద్ధులు మనకి అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈషిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛాసిద్ధి, ప్రాప్తి సిద్ధి, అదేవిధంగా సర్వకామ సిద్ధి అని చెప్పి మనకి 10 సిద్ధులు ఉన్నాయండి. ఇప్పుడు మంత్రం చదువుతానమ్మా, అందరూ కూడా ఈ సిద్ధి పేరు చెప్పుకోండి. శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః అని చెప్పి కుంకుమ పట్టుకోండి అమ్మా. కుంకుమ పట్టుకుని నేను ఒక్కో సిద్ధి పేరు చెప్తూ ఉంటా, సిద్ధికి నమస్కారం చేసుకోండి. మొట్టమొదటి సిద్ధి అణిమా సిద్ధితో ప్రారంభమవుతుంది. మంత్రోపదేశం ఉన్నవాడు ఓం ఐం హ్రీం శ్రీం అణిమా సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః అని చెప్పి నమస్కారం చేసుకోండి. నేను అందరికీ మంత్రోపదేశం లేదు కాబట్టి ఓంకారంతో చెప్తున్నానండి. ఓం అణిమా సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. మొట్టమొదటి కుంకుమ మీకు అణిమా సిద్ధి 3 రేఖల్లో మొదటి రేఖ అణిమా సిద్ధి మీద పడుతుంది. రెండవది ఓం లఘిమా సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. లఘిమా సిద్ధి రెండో సిద్ధి. మూడవది ఓం మహిమా సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఇక్కడ మహిమా సిద్ధి ఇక్కడ మనకి మూడో సిద్ధి పడింది. నాలుగవది ఓం ఈషిత్వ సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఈషిత్వ సిద్ధి దేవతకి నమస్కారం చేసుకోవాలి. ఓం వశిత్వ సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. వశిత్వ సిద్ధికి నమస్కారం చేసుకొని కుంకుమ సమర్పించండి. ఓం ప్రాకామ్య సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ప్రాకామ్య సిద్ధి. ఓం భుక్తి సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఏడో సిద్ధి భుక్తి సిద్ధిది. ఎనిమిదవది ఓం ఇచ్ఛాసిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. తొమ్మిదో సిద్ధి ఓం ప్రాప్తి సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. పదవది ఓం సర్వకామ సిద్ధి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఈ మొదటి రేఖలో ఉన్నటువంటి 10 మంది దేవతలకి నమస్కారం చేసుకుని 10 సిద్ధులు అణిమాది అష్టసిద్ధుల యొక్క అనుగ్రహం పొంది ఇది ఇలా ఉపాసన చేసే కొద్దీ మనకు ఆ సిద్ధులు కూడా ప్రాప్తిస్తాయండి. రెండో రేఖలోకి ప్రవేశిస్తామండి. ఈ 3 రేఖల్లో రెండో దాంట్లోకి ప్రవేశిస్తున్నాము. ఈ రెండో రేఖలో అష్టమాతృకలు ఉంటారని చెప్పారమ్మా. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అని వీళ్ళకి పేర్లు. కుదిరితే శ్రీ విద్య ఉపాసన వాళ్ళు ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పుకోండి. ముందున నేను ఓం చెప్తున్నాను. రెండో రేఖలో ఓం బ్రాహ్మీ మాతృశ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం మాహేశ్వరీ మాతృశ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం కౌమారీ మాతృశ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం వారాహీ మాతృశ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం మాహేంద్రీ మాతృశ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం చాముండా మాతృశ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం మహాలక్ష్మీ మాతృశ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఒక్కొక్క దేవత యొక్క పాదుకలకి నమస్కారం చేసుకుని కుంకుమ సమర్పించుకోండి. రెండో రేఖలో 8 మంది దేవతలకు నమస్కారం చేశాము మాతృకలు. ఇప్పుడు మూడో రేఖలో ప్రవేశిస్తున్నామమ్మా. మీరు శ్రీచక్రం లేకపోయినా కూడా మనస్సులో తలుచుకోండమ్మా. మానస శ్రీచక్ర పూజ అని పేరు పెట్టాము. అందుకేను ఇప్పుడు 10 మంది దేవతలు వస్తారు. ఈ 10 మందికి ముద్రాదేవతలని పేరు. దశముద్రాది ఖండేశి అని చెప్పి లలితా సహస్రనామాలు అంటాయి. ఆ దశముద్రలు కూడా ఈ మూడో రేఖ మీద ఉంటారమ్మా. ఓం సర్వసంక్షోభిణి ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. మొదటి దేవత సర్వసంక్షోభిణి. ఓం సర్వవిద్రావిణి ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః.
ఓం సర్వాకర్షిణి ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం సర్వవశంకరీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం సర్వోన్మాదిని ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం సర్వవహాంకుశ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం సర్వఖేచరీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం సర్వబీజ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం సర్వయోని ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం సర్వత్రిఖండా ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఈ మూడో రేఖలో 10 యొక్క ముద్రాకి నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి ఆవరణానికి ఒక అధిదేవత, ప్రతి ఆవరణానికి ఒక త్రిపురాధిదేవత ఉంటారమ్మా. ఈ ఆవరణం పేరు త్రైలోక్య చక్రము. ఈ యొక్క ఆవరణంలో ఉండేటటువంటి దేవత పేరండి, జాగ్రత్తగా వినండి. ఈ ఆవరణం మొట్టమొదటి ఆవరణంలో ఉండేటటువంటి దేవత మొత్తం 10 ముద్రలు అయిపోయాక త్రైలోక్య మోహన చక్రము ప్రకట యోగిని అని పిలువబడుతుందండి. ఈ అమ్మవారి యొక్క త్రిపుర అమ్మవారి పేరు త్రిపురే అని పిలుస్తామన్నమాట. ఈ అమ్మవార్లకు నమస్కారం చేసుకుని ఓం ఏతాః ప్రకట యోగిన్యః త్రైలోక్యమోహనే చక్రే సాయుధాః సశక్తయః సవాహనాః సపరివారాః సర్వోపచారైః సంపూజితాః సంకల్పితాః సంతుష్టాః సంతు నమః అని చెప్పి కుంకుమ తీసుకుని ఆ యొక్క త్రిపురాదేవికి, ఆ యొక్క మొదటి ఆవరణ ప్రకట యోగినికి, త్రైలోక్య మోహన చక్రం 3 రేఖలకి, అందులో ఉన్న 28 దేవతలకి నమస్కారం చేసుకుని కుంకుమ సమర్పించి ఆ 28 దేవతల యొక్క అనుగ్రహంతో రెండో ఆవరణలోకి ప్రవేశిస్తున్నామమ్మా. ఈ రెండో ఆవరణం గురించి శంకరాచార్యులు మాట్లాడినప్పుడు ఏం చెప్పారమ్మా? త్రిరేఖాభిసార్థం. ముందేమన్నారు? త్రివలయ, 3 వలయాలు, 3 సర్కిల్స్ ఉంటాయి అన్నారు. ఆ 3 వలయాల్లో ఎటువంటి దేవతలు ఉండరమ్మా. తర్వాత కళాశ్ర త్రివలయ అన్నాం. కళాశ్ర అంటే 16 దళాల పద్మం. ఇప్పుడు మనకి ఇమేజ్లో ఫోటోలో చూసినట్టయితే నేను డిస్ప్లే చేశాను, 16 దళాల పద్మం కనిపిస్తుందమ్మా. ఈ 16 దళాల పద్మంలో ఎవరెవరి దేవతలు ఉంటారు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఈ 16 దళాల పద్మంలో మనకి కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి అని చెప్పి అనేక దేవతలు ఉన్నారమ్మా. ఈ 16 దళాల పద్మానికి సర్వాశా పరిపూరక చక్రము అని పేరు. మీరు మనసులో కోరుకున్న కోరిక ఏదైనా సరే తీరడానికి ఈ యొక్క చక్రం సాధ్యం చేస్తుందమ్మా. ఈ సర్వాశా పరిపూరక చక్రంలో ఉన్నటువంటి అమ్మవారి యోగినికి గుప్త యోగిని అని పేరు. ఇక్కడ ఉన్నటువంటి త్రిపురాదేవికి త్రిపుర సుందరి, త్రిపురేషి అని పేరమ్మ. ఈ ఒక్కొక్క దేవతకి కూడా నమస్కారం చేసుకుందామమ్మ. ద్వితీయావరణంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది ఎక్కువ మనం చేయట్లేదు, చాలా లఘువుగా చేసుకుంటున్నాము. మొదట ఓం కామాకర్షిణి నిత్యకళా శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. మొదట అమ్మవారు మొదటి దళం మీద ఇక్కడ 1 2 3 4 నంబర్స్ పెట్టాను చూసుకోండి అమ్మా. ఓం బుద్ధ్యాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం శబ్దాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం స్పర్శాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం రూపాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం రసాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం గంధాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం చిత్తాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం ధైర్యాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం స్మృత్యాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం నామాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం బీజాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం ఆత్మాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం అమృతాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఓం శరీరాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకాం పూజగామి తర్పగామి నమః. ఈ 16 దళాల పద్మంలో 16 దేవతలు. వీళ్ళకి తిథిమండల దేవతలని పేరు. నిత్యా దేవతలని 16. మనకి 15 తిథులు ఉంటాయి పౌర్ణమి దాకా. అది అయిపోయాక 15 కళలకు అతీతంగా 16 కళ అది అమ్మవారి కళ. ఈ 16 కళలకి ప్రతీకలుగా షోడశీతత్వం స్వరూపంగా 16 దేవతలకు నమస్కారం చేసుకుని ఈ యోగునులు గుప్త యోగినులు కనుక ఓం ఏతాః గుప్త యోగిన్యః సర్వాశా పరిపూరకే చక్రే సాయుధాః సశక్తయః సవాహనాః సపరివారాః సర్వోపచారైః సుపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః. నమస్కారం చేసుకుని పుష్పం కానీ కుంకుమ కానీ అక్షతలు కానీ సమర్పణం చేసుకుని రెండో ఆవరణంలో 16 దేవతలకు నమస్కారం చేసుకుని వారి అనుగ్రహంతో మూడో ఆవరణ దేవతల్లోకి మనం ప్రవేశిస్తున్నామమ్మ. తృతీయ ఆవరణ దేవత. ఈ తృతీయావరణ దేవత గురించి ఇక్కడ చూసినట్లయితే వసుదళ అన్నాం కాబట్టి 8 దళాలు ఉంటాయండి. 8 దళాల ఈ చక్రానికి ఏం పేరు పెట్టారంటే మనకి శాస్త్రంలో సర్వసంక్షోభణ చక్రం. మనకున్న కష్టాలు,
లోకంలో ప్రతి ఒక్క మనిషికి కష్టం ఉంటుంది. ఆ కష్టాలని పోగొట్టి మనల్ని క్షోభ పెట్టేటటువంటి కష్టాలని పోగొట్టేటటువంటి శక్తి దీనికి ఉన్నదమ్మా. 8 దళాల్లో ఒక్కో దళంలో ఒక్కొక్క దేవత ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేసుకుందాము. వీళ్ళని వశిన్యాది వాగ్దేవతలు అంటారమ్మా. మనకి లలితా సహస్రనామాలు చెప్పినటువంటి దేవతలు వీళ్ళేనమ్మా. ఓం అనంగ కుసుమాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అనంగ మేఖలాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అనంగ మదనాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అనంగ మదనాతుదే దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అనంగ రేఖాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అనంగ వేగినీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అనంగాంకుశాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అనంగమాలినీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. 8 దళాల పద్మం పూర్తి చేస్తామమ్మా. ఇక్కడ ఈ యోగునులకు గుప్తతర యోగినిలని పేరు. ఈ చక్రానికి సర్వసంక్షోభణ చక్రం. ఓం ఏతాః గుప్తతర యోగిన్యః సర్వసంక్షోభణే చక్రే సాయుధాః సవాహనాః సపరివారాః సర్వోపచారైః సంపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః. కుంకుమ సమర్పణం చేసుకోండమ్మా. 8 దళాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహం పొంది నెక్స్ట్ ఆవరణంలోకి ప్రవేశించేటటువంటి అనుగ్రహం మనకి ప్రాప్తించిందమ్మా. నెక్స్ట్ ఆవరణంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ త్రికోణాలు ఉంటాయి. మా శివచక్రాలు శక్తి చక్రాలు కలిసి త్రికోణాలు 1 to 8 ఒక చక్క, 8 నుంచి 14 దాకా ఒక లెక్క, 14 త్రికోణాలు ఉంటాయమ్మా. ఇక్కడ 14 త్రికోణాల్లో కూడా మనకి మళ్ళీని అమ్మవారి శక్తులు ఉంటాయమ్మా. ఇక్కడ ఈ అమ్మవారి శక్తుల పేర్లు చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా కుంకుమ సమర్పించండి. ఓం సర్వసంక్షోభిణీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వవిద్రావిణీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వాకర్షిణీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వాహ్లాదినీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వమోహినీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వస్తంభినీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వజృంభిణీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వవశంకరీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వరంజనీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వోన్మాదినీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వార్థసాధినీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వసంపత్తిపూరణీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వమంత్రమయీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వద్వంద్వక్షయంకరీ శక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఈ చక్రమునకు సర్వసౌభాగ్యదాయక చక్రం అని పేరమ్మా. మీరు కోరుకున్న కోరికల కన్నా ఎక్కువ మీకు ఇచ్చి మీ జీవితాలు చక్కగా బాగుండేలా దీవించేటటువంటి చక్రం ఇది. ఇందులోని యోగినికి సంప్రదాయ యోగిని అని పేరు. ఓం సంప్రదాయ యోగిన్యః సర్వసౌభాగ్యదాయకే చక్రే సాయుధాః సశక్తయః సవాహనాః సపరివారాః సర్వోపచారైః సంపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః. నమస్కారం చేసుకుని ఈ యొక్క చక్రం పూజ చేసుకున్నాం. ఇక్కడ త్రిపురావాసిని చక్రేశ్వరి త్రిపురావాసిని అని పిలువబడుతున్నదమ్మా. నెక్స్ట్ పంచమ ఆవరణంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 10 త్రికోణాలు ఉన్నాయమ్మా. 10 త్రికోణాల్లో 10 మంది దేవతల పేర్లు చెప్తానమ్మా. కుంకుమ సమర్పించండి. ఓం సర్వసిద్ధిప్రదాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వసంపత్ప్రదాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వప్రియంకరీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వమంగళకారిణీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వకామప్రదాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వదుఃఖ విమోచనీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వమృత్యుశమనీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వవిఘ్న నివారిణే దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వాంగసుందరీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వసౌభాగ్యదాయినీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఈ చక్రం పేరు సర్వార్థ సాధక చక్రం. మీరు అనుకున్న పనులు విజయం చెందాలంటే ఈ చక్రం అమ్మ. ఇక్కడ యోగిని కులోత్తీర్ణ యోగిని, ఇక్కడ త్రిపురాశ్రీ చక్రేశ్వరి. ఓం ఏతాః కులోత్తీర్ణ యోగిన్యః సర్వార్థ సాధకే చక్రే సముద్రాః సాయుధాః సశక్తయః సవాహనాః సపరివారాం సర్వోపచారైః సంపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః అని కుంకుమ సమర్పించుకోండమ్మా. ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేటటువంటి చక్రం షష్టమ ఆవరణం అండి. ఈ షష్టమ ఆవరణంలో మళ్ళీ 10 త్రికోణాలు ఉంటాయండి. 10 త్రికోణాల్లో కూడా మనకి ఓం సర్వజ్ఞాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః.
ఓం సర్వశక్తిదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వైశ్వర్యప్రదా దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వజ్ఞానమయీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వవ్యాధివినాశినీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వాధారస్వరూపా దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వపాపహరా దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వానందమయీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వరక్షాస్వరూపిణీ దేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వేశతఫలప్రద శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇక్కడ ఉన్నటువంటి చక్రం సర్వరక్షాకర చక్రము. నిగర్భయోగిని త్రిపుర అమ్మవారి పేరండి. జాగ్రత్తగా ఒకసారి వినండి అందరూ కూడా. త్రిపురమాలిని. ఓం ఏతాః నిగర్భయోగిన్యః సర్వరక్షాకరే చక్రే సాయుధాః సశక్తయః సపరివారాః సర్వోపచారైః సంపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః అని చెప్పి త్రిపురాదేవి త్రిపురమాలినికి నమస్కారం చేసుకుని సప్తమావరణం 7వ ఆవరణంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు 7వ ఆవరణలో 8 త్రికోణాలు ఉంటాయమ్మా. 8 దేవతల పేర్లు చెప్తే ఇక్కడ వశినీ వాగ్దేవతలు వస్తారమ్మా. ఓం వశినీ వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం కామేశ్వరీ వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం మోదినీ వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం విమలా వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం అరుణా వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం జగినీ వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సర్వేశ్వరీ వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం కౌళినీ వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఈ చక్రమునకు సర్వరోగహర చక్రం అని పేరండి. రోగాలు పోగొట్టే చక్రం ఇది. ఈ అమ్మవారి యోగిని పేరు రహస్య యోగిని. ఇక్కడ త్రిపురా సిద్ధ అని పేరుతో పిలువబడుతున్నదమ్మా అమ్మవారు త్రిపురాదేవి. ఓం ఏతాః రహస్య యోగిన్యః సర్వరోగహర చక్రే సాయుధాః సశక్తయః సవాహనాః సపరివారాః సర్వోపచారైః సంపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః. నమస్కారం చేసుకోండి. వశిన్యాది వాగ్దేవతలు వీళ్ళందరూ కూడా మనకు లలితా సహస్రనామాలు ఇచ్చారు. అష్టమావరణంలోకి ప్రవేశిస్తున్నామండి. అష్టమావరణంలో అమ్మవారి యొక్క 4 ఆయుధాలు చెరుకు విల్లు, పుష్పబాణములు, పాశము, అంకుశము ఉంటాయండి. బొమ్మలో కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ పాశము నేను ఆరో పెడుతున్నాను. ఇక్కడ పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణాలు ఈ 4 అమ్మవారి ఆయుధాలు అక్కడ ఉంటాయమ్మా. అమ్మవారి ఆయుధాలకు నమస్కారం పెట్టుకుని ఆయుధాల ద్వారా అనుగ్రహం పొందితే నవమావరణంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చమ్మ. ఓం అగ్నిచక్రే కామగిరి పీఠే మిత్రేశనాథ నవయోని చక్రాత్మక ఆత్మతత్వ సృష్టికృత్య ఇచ్ఛాశక్తి వాగ్ధాత్మిక వాగేశ్వరీ స్వరూప మహాత్మ మహాకామేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సూర్యచక్రే జలంధర పీఠే షష్ఠీశనాథ దశారద్వయ చతుర్దశ చక్రాత్మక విద్యాతత్వస్థితికృత్య స్వప్నదశాధిష్టాయక జ్ఞానశక్తి కామరాజాత్మక కామకళాస్వరూప విష్ణువాత్మశక్తి శ్రీ మహావజ్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం సోమచక్రే పూర్ణగిరిపీఠే ఉడ్డీశనాథ అష్టదళ షోడశదళ చతుర్దశ చక్రాత్మక శివతత్వ సంహారకృత్య సుషుప్తి దశాధిష్టాయక క్రియాశక్తి శక్తి ద్విజాత్మక పరాపరశక్తి స్వరూప రుద్రాత్మశక్తి మహాభగమాలిని శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం పరబ్రహ్మచక్రే మహోద్యానపీఠే చర్యానందనాథ సమస్తచక్రాత్మక సపరివార పరమతత్వ సృష్టి స్థితి సంహారకృత్య తురీయ దశాధిష్టాయక ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తి రూపిణి వాగ్భవ కామరాజశక్తి బీజాత్మక పరమశక్తి స్వరూప పరబ్రహ్మాత్మశక్తి శ్రీ మహాత్రిపుర సుందరి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఈ చక్రం అతిరహస్య యోగిని సర్వసిద్ధిప్రద చక్రం అండి. అన్ని సిద్ధులు ఇస్తుంది మనకి. ఓం అతిరహస్య యోగిన్యః సర్వసిద్ధిప్రదే చక్రే సాయుధాః సశక్తయః సవాహనాః సపరివారాః సర్వోపచారైః సంపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః. కుంకుమ సమర్పించుకున్నాక చివరి ఆవరణం నవమావరణం అండి. ఇక్కడ ఒక్కరే దేవత. ఎంతమంది దేవతలు ఉంటారు బిందువు మీద ఒక్కరే ఆ దాటి మీద. అది మహాత్రిపుర సుందరి పరమేశ్వరుడు వాళ్ళిద్దరే ఉంటారండి. ఆ పార్వతీ పరమేశ్వరులు లలితా మహేశ్వరులు ఆ యొక్క కామేశ్వరులకు నమస్కారం చేసుకుని ఓం సర్వానందమయ చక్రాయ నమః. ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం ఏషాం పరాపరాతిరహస్య యోగిని. ఇది పరాపరాతిరహస్య యోగిని సర్వానందమయ చక్రం. ఇక్కడికి వచ్చాక ఇంకా ఆనందమేనా, మీరు దుఃఖం ఉండదు. ఓం ఏషా పరాపర అతిరహస్య యోగిని సర్వానందమయే చక్రే సాయుధాః సశక్తయః సవాహనాః సపరివారాః సర్వోపచారైః సంపూజితాః సంతర్పితాః సంతుష్టాః సంతు నమః. మహాత్రిపుర సుందరీ దేవ్యై నమః. ఇక్కడ చివరిగా
శ్రీ పరమేశ్వర పరమేశ్వరులకు శ్రీ కామేశ్వరి కామేశ్వరాభ్యాం నమః అని చెప్పి కామేశ్వరి కామేశ్వరి ఇరువురికి కూడా నమస్కారం చేసుకుని ధ్యానించి ఆ కామేశ్వరి కామేశ్వరులకి మీరు చక్కగా కుంకుమ సమర్పించుకున్నాక ఈ క్లాసిక్ అయిపోయిన తర్వాత అది అలా పక్కన పెట్టి ఒక దీపం పెట్టుకుని, కుదిరితే పూజ గదిలో పెట్టుకోగలిగిన వాళ్ళు దీపం పెట్టుకుని అయిపోయాక దీపము ధూపము నైవేద్యం పంచోపచారాలమ్మా. పుష్పగంధ ధూప దీప నైవేద్యాలు పెట్టండి అమ్మా. పెట్టలేక మానస పూజ చేసుకున్నాం కాబట్టి మనస్సులో మనస శ్రీ మహాకామేశ్వరి కామేశ్వరాభ్య నమః, శ్రీ మహాకామేశ్వరి కామేశ్వర సద్గురు పాదుకాభ్యో నమో నమః, మనస పంచోపచారాన్ సమర్పయామి అని మనసు ద్వారా పంచోపచారాలు 5 సమర్పణం చేసుకోండి అమ్మా. సమస్త రాజోపచార యజ్ఞోపచార సమస్త దేవోపచార రాజోపచారాన్ మనసా సమర్పయామి. మనస్సు ద్వారా రాజోపచారములు దేవోపచారములు ఛత్రము చామరము ఏనుగు మీద ఎక్కించడం వంటి సేవలన్నీ కూడా మనసా చేసుకుని నమస్కారం చేసుకుని ఇప్పుడు యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణ నమోస్తుతే అని ఒక్కసారి క్షమాపణ కోరుకుని తప్పులు చేస్తే కాగేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీ కామేశ్వరి కామేశ్వర సద్గురు చరణారవిందార్పణమస్తు అని ఇక్కడ శ్రీచక్ర వావన్న పూజ చేసుకున్నామండి. ఇప్పుడు మనము మళ్ళీ మన యొక్క క్లాస్కి ప్రవేశించి మన యొక్క క్లాస్లోని ఒక శ్లోకం చెప్పుకుందామమ్మా. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరైతే వస్తారో వాళ్ళని పిలవలసిందిగా కోరుకుంటాం. అమ్ము గారు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి అమ్మా. చదవాలన్నప్పుడు ఆర్డర్ లో పిలుస్తారేమో అని రైస్ చేశాను. ఆర్డర్లో పిలుస్తామమ్మా. ఓకే సార్. అది లలిత దాకా అయ్యారండి. మామూలు సత్యమణి సత్యమణి గారు ఇప్పుడు మీరు చదువుతారా? చదువుతానండి. ఏ శ్లోకం అండి? ఇదే శ్లోకం అండి. ఈ శ్లోకం మళ్ళీ చెప్దాము ఒకసారి. నేను పాదం పాదం లైన్ చెప్తానమ్మా. మీరు అదే శ్లోకాన్ని నేను చెప్పిన పాదం 2 సార్లు చెప్పండి అమ్మా. చెప్తాను. ఓకేనమ్మా. చతుర్భిః శ్రీకంఠైః మొత్తం చెప్తానమ్మా, మీరు వెనక 2 సార్లు చెప్పండి. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిస్సంభోహి నవభిరపి మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిస్సంభోః నవభిరపి మూల ప్రకృతిభిః నవభిరపి మూల ప్రకృతిభిః నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశత్ వసుదళకళాశ్రత్రివలయ వసుదళకళాశ్రత్రివలయ త్రిరేఖాభిः సార్థం తవ శరణకోణాః పరిణతాః త్రిరేకాభిస్సార్ధం తవ శరణకోణాః పరిణతాః. బాగా చెప్పారమ్మా. అయితే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. శంభోర్ నవభిరపి అన్నప్పుడు చిన్నది ఏదో చేశారు, అక్కడ గుర్తురాట్లేదు కానీ అది ప్రభిన్నాభి శంభోర్ నవభిరపి కలిపి చదివితే అలా చదవాలి. కామా పెడితే ప్రభిన్నాభి శంభోహో అని రాసి కామా పెట్టి నవభిరపి మూల ప్రకృతిభి అని చదవచ్చమ్మా. నవభిరపి మూల ప్రకృతిభిః నవభిరపి మూల ప్రకృతిభి. ఒకసారి మళ్ళీ చెప్పండి ఆ పదం. నవభిరపి మూల ప్రకృతిభిః. అంతేనమ్మా. ఈ శ్లోకం రికార్డింగ్ పెడతామమ్మా. ఈ శ్లోకం ఇలా చెయ్యండి, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందమ్మా. ఓకే. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పూర్తి శ్లోకం చదవడం కోసం ఒకరు మంజు కొల్లా గారు ఉన్నారండి. శ్రీమాత్రే నమః మేడం. శ్లోకం చదువుతారండి. శ్రీమాత్రే నమః మేడం. శ్రీమాత్రే నమః. వినిపిస్తున్నదండి. మొత్తం శ్లోకం చదువుతారా అమ్మా? నేను మొత్తం శ్లోకం చెప్తాను, మీరు వెనక్కి చెప్తారా అమ్మా? చెప్తాను. ఓకేనండి.
चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलय त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः. చెప్పండమ్మా. चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिशम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशद्वसुदलकलास्रत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः. చక్కగా చెప్పారండి. అయితే మనం శ్రీ విద్యా సంప్రదాయంలో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అందులో ప్రధానంగా కాదిమతము, హాదిమతము, సాదిమతం అని మతాలు ఉంటాయి. అందులో చతుశ్చత్వారింశత్ అని చెప్పి 43 ట్రయాంగిల్స్ని బిందువుతో కలిపేసి చెప్పే సంప్రదాయం ఒకటి ఉంది. మన సంప్రదాయంలో త్రయశ్చత్వారింశత్ అంటున్నామండి. కనుక గ్రూప్లో చేసినప్పుడు మీరు త్రయ అనండి, మీరు ఇండివిజువల్గా చదువుకున్నప్పుడు చతుశ్చత్వారింశత్ చదవచ్చమ్మా. ఓకే ఓకేనండి, బాగా చెప్పారమ్మా, కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా అండి, లేకపోతే ఈ శ్లోకంలో కొల్లూరు వరలక్ష్మి గారు హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి అమ్మా. ఈ శ్లోకం ఒకసారి చదువుదామని చేశాను. చదవండి అమ్మా, చదవండి. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రతిపన్నాభిः శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः. బాగా చదివారమ్మా, చక్కగా చదివారు. వాసవి గారు. ఈ చతుశ్చత్వారి అనే దగ్గరికి ముందు త్రయ అని పెట్టుకోమన్నారు కదా, అది ఇప్పుడు చదవాలా మనం పూజ గదిలో చదువుకోవాలా? మీరు ఎప్పుడైనా త్రయ ఫాలో అవుతారంటే ఫుల్గా త్రయ ఫాలో అయిపోవచ్చమ్మా. త్రయ ఫాలో అయితే కొంచెం యాక్యురేట్గా ఉంటుంది. చతుశ్చత్వ కూడా చదువుకోవచ్చండి, పర్వాలేదు. నాకు అవి పలుకుతాయి లేదు, నేను సంస్కృతం చదువుకున్నాను, భాషాప్రణ పాస్ అయ్యాను, తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాను. ఓకేనండి. 33 సంవత్సరాలు. ఓహో, ఓకే. తర్వాత రిటైర్ అయ్యాను. ఓకేనండి. ఒక 3 years హెచ్ఎం గా చేశాను. అప్పుడు తెలుగు వాళ్ళకి హెచ్ఎం పోస్ట్ ఇచ్చారు, భాషా ప్రాణం వాళ్ళకి చేశాను. ఓకేనండి, చక్కగా చదవండి. అయితే సంప్రదాయం ప్రకారంగా అనుకుంటే త్రయశ్చత్వారింశత్ అమ్మ. పుస్తకాల్లో అంతా కూడా అదే ఉందండి, అలా చదవద్దండి, రాసుకోమంటారా? అంటే చతుశ్చత్వారింశత్ చదవచ్చండి, ఉందండి. ఏంటండి చతుశ్చత్వారింశత్ చదవచ్చమ్మా, తప్పేం లేదు. కానీ నేను మా సంప్రదాయంలో అయితే త్రయశ్చత్వారింశత్, అలాగే బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు కూడా వారు పుస్తకం రాశారండి, మేము చెప్పాము. ఆ పుస్తకంలో కూడా వారు కూడా త్రయశ్చత్వారింశత్ ఫాలో అవుతున్నారండి. అందువల్ల మేమందరం అలా ఫాలో అవుతున్నాము. గ్రూప్ లో అయితే మీరు శ్లోకం బెటరా కరెక్షన్ చేసుకుంటాను, నేను పూజ గదిలోంచి ఇప్పుడే వచ్చానండి. ఓకేనండి, ఓకేనమ్మా. స్క్రీన్ మీద శ్లోకం చూపిస్తున్నాను, అది మీరు కరెక్షన్ చేసుకోండి అమ్మా. ఆ లోపల వాసవి గారు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః, చెప్పండి అమ్మా. అది శ్లోకం ఒకసారి చెప్దామని. చెప్పండి అమ్మా, చెప్పండి. చతుర్భిః శ్రీకంఠై శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశత్ వసుదళకళాశ్రత్రివలయా త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. బాగా చెప్పారమ్మా. తవ శరణ కోణాః పరిణతాః, కొంచెం దీర్ఘం పెట్టండి అమ్మా, అంతే సరిపోతుంది. ఎక్కడండి? తవ శరణ కోణాః అన్నప్పుడు కొంచెం నా దీర్ఘం పెట్టండి. తవ శరణకోణాః పరిణతాః. అంతేనమ్మా, అంతే. ఓకేనండి. నెక్స్ట్ హ్యాండ్ రైస్ చేసిన వారు రోజారాణి గారు, చెప్పండి అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః, చెప్పండి అమ్మా. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి
प्रभिन्नाभिशम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशत् वसुदलकलाश्रत्रिवलया त्रिरेकाभिः सार्धं तव शरणकोणाः परिणिताः. కోణ పరిణతాహ అమ్మ. ఓకే, కోణాః పరిణతాః. ఓకే, అనాకి గుడి పెట్టినట్టున్నాను, సారీ సార్. ఓకేనే, పర్లేదమ్మా. ఓకేనండి, తప్పులు ఉన్నాయా సార్? లేదండి, అంతా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఉషారాణి గారు. ఆర్డర్ లో పిలుస్తానంటే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి అందరూ మళ్ళీ ఇలా వస్తున్నారు ఏంటి సార్? ఆర్డర్లో పిలుస్తున్నామండి. ఇవాళ ఒక శ్లోకమే అనుకున్నాను నేను. రేపటి నుంచి మా శ్లోకాలు మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఇవాళకి ఈ శ్లోకంతో ఇక్కడి నుంచి డౌట్స్ కంటిన్యూ చేస్తున్నానమ్మా. సార్ నేను చదవనా? లేకపోతే ఎవరైనా నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళమంటారమ్మా? వెళ్ళమంటే ఆర్డర్లో వస్తున్నానండి. అంటే డౌట్స్ సార్ కాబట్టి. మీరు వెళ్తానండి సార్, వేరే దానికి వెళ్తాంటే ఓకే, లేదా చదవమంటే చదువుతాను, నా పేరు పిలిచారని. శ్రీమాత్రేనమ్మా, ఈ శ్లోకం ఇంకొకసారి అలా చెప్పించండి, కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఓకేనండి, శ్లోకం చెప్తాను. అందరూ కూడా ఒకసారి ఎవరైనా సరే చెప్పాలనుకుంటే ఒక చిన్న రియాక్షన్ ఇవ్వండి అమ్మా. థమ్స్అప్ కానీ ఎమోజీ పెడితే నేను చెప్తాను నెక్స్ట్ శ్లోకం. లేదనుకుంటే ఈ శ్లోకంతో ఇవాళ డౌట్స్ చేద్దామంటే ఈ శ్లోకంతోనే చేద్దామండి. ఎందుకంటే ఇవాళ పూజ చేశాం కాబట్టి పూజ కొంతమంది డౌట్స్ ఉంటాయని చెప్పి డౌట్స్ కోసం వదిలేసాను టైం. హుషారండి గారు, చదవండి అమ్మా. శ్రీమాత్రే నమః. చతుర్భి శ్రీకంఠే శివయువతిభిః పంచాభిరపి ప్రభిర్నాభిర్శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిः त्रयश्चत्वारिंश वसुदलकलाश्रतिवलय त्रिरेकाभिः सार्धं तव शरणकोणः परिणतः. కోణాహ పరిణతాహ కొంచెం దీర్ఘం పెట్టాలి మరి. లాస్ట్ లెటర్స్ అన్ని దీర్ఘం పెట్టాలి. शरणकोणाः परिणतः. పరిణతాహ పరిణతాః. అంతేనండి, కరెక్ట్ గా వచ్చింది. గురుగారు ఇది మొత్తం అంతా ఖడ్గమాల అంతా ఉన్నట్టుంది కదండి. ఈ ఒక్క శ్లోకంలో మొత్తం ఖడ్గమాల ఉంది. అవునండి, మొత్తం ఖడ్గమాల శ్లోకం అంతా కూడా మీకు ఒక శ్లోకంలో ఉంటుంది. అంటే ఈ ఒక్క శ్లోకం చదివితే ఖడ్గమాల చదువుకున్నట్టే స్వామి. అంతేనండి, మొత్తం చదివేసినట్టే. ఓకే, అది కూడా ఖడ్గమాల్లో కూడా ఈ దేవతలందరినీ ఆహ్వానిస్తారు సార్. అక్కడ కూడా ఖడ్గమాలలో కూడా ఈ దేవతలు మొత్తం నవమావరణ దేవతలు, త్రిపురాశక్తులు అన్నీ ఉన్నాయండి. అయితే అది మొత్తం సంక్షిప్తం చేసి పెట్టి ఒక క్యాప్స్యూల్ లాగా తెచ్చేశారు శంకరాచార్యులు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం అనుకుంటే ఒక్క చిన్న రియాక్షన్ ఇవ్వండి అమ్మా, లేకపోతే చెప్పండి, నేను నెక్స్ట్ శ్లోకం చెప్తాను. ఓకేనండి. అయితే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ పేరు పిలిచినట్లయితే నెక్స్ట్ శ్లోకం చెప్తానండి. మోహిని వడిపల్లి గారండి. ఒక్కసారి చదివించదా మా చేత? నెక్స్ట్ శ్లోకం అండి. 11వ శ్లోకం. 11 క్లాస్ అయిపోయాక మీరు చెప్తారు కానమ్మా. అలాగేనండి, అయితే నెక్స్ట్ చదివించండి. ఓకేనండి, నెక్స్ట్ శ్లోకం చెప్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా. అలాగే. పుస్తకం ఉన్న వాళ్ళందరూ కూడా పుస్తకం పెట్టుకుని నెక్స్ట్ శ్లోకం రాసుకోండి. మనం 12 చెప్పేశాం కాబట్టి వాళ్ళ 13 నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. 13 చెప్పండి. కనిపిస్తున్నదా అమ్మా? శ్లోకం కనిపిస్తున్నదా మీకు? అంటే స్క్రీన్ మీద డిస్ప్లే కనిపిస్తున్నదంటే చెప్తానమ్మా. కనిపిస్తుందండి. ఓకేనమ్మా. నరం వర్షీయాం. కనపడలేదు. కనపడలేదా అండి? అడ్మిన్ కనిపిస్తున్నదా? కనిపిస్తుంది సార్. ఓకేనండి, ఓకే. నరం వర్షీయాంసం. నరం వర్షీయాంసం. నయన విరసం నర్మసుజడం. నయన విరసం నర్మసుజడం. తవాపాంగలోకే. తవాపాంగలోకే. పతితమనుధావంతి శతశః. పతితమనుధావంతి శతః. గలద్వేణీబంధాః. గలద్వేణీబంధాః. కుచకలశ విస్రస్తసిచయా. కుచకలశ విస్రస్తసిచయా. హఠాతృట్యత్కాంచ్యో. హఠాత్కృష్కాంచో.
విగళిత దుకూల యువతయః విగలిత దుకూలయతో విగళిత విగళిత దుకూల యువతయః విగలిత దుకూలయు యువతః యువతయః. యువతయః. అవునమ్మా, బాగానే చెప్పారు కానీ చిన్న చిన్నవి అక్కడ చెప్తానండి, మళ్ళీ చెప్తాను. హఠాత్ తృట్యత్కాంక్ష్యో హఠాతృష్కాంక్ష్యో హఠాత్ తృట్యత్ కాంక్ష్యో హఠాత్ తృట్యత్ కాంక్ష్యో. హఠాతృష్కాంక్ష్యో. ఓకే, వస్తుందమ్మా, పర్లేదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా. విగళిత దుకూల యువతయః. విగలిత దుకూల యువతః. అంతేనండి, ఇది ప్రాక్టీస్ చేయండి అమ్మా, వచ్చేస్తుంది. డౌట్స్ ఉన్నాయా అండి? అదే కరెక్షన్స్ ఒకసారి హఠాతృష్కాంక్ష్యో చెప్తానమ్మా, చెప్తాను. అయితే మీకు డౌట్స్ లేకపోతే నెక్స్ట్ పిలవండి అమ్మా. శ్రీమాత్రే నమః సార్. ఇక్కడ 11వ శ్లోకంలో 4వ లైన్లో త్రిరేకాభిస్సార్ధం తవ చరణ కరెక్టా? శరణ కరెక్టా సార్? తవ శరణ సా ఉండాలమ్మా, కత్తెర సా ఉండాలి, చా కాదు. మెల్కిషా ఉండాలి అంతే కదా సార్? అంతేనమ్మా, మిల్కిసానే ఉండాలి. ఓకే సార్. నెక్స్ట్ పేరు పిలవండి అమ్మా. నిహారిక గారండి. నిహారిక ఉన్నారండి? మ్యామ్ నేను ఉన్నాను కానీ ఐ కాంట్ రీడ్ ఇట్, మై సన్ ఈస్ షౌటింగ్, అందుకని నేను చదవలేనండి. ఓకేనండి, పర్వాలేదు. నెక్స్ట్ పిలవండి. నెక్స్ట్ నీరజ గారు ఉన్నారండి? నీరజ గారు. నమస్తే అండి. నమస్తే, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా. చెప్తారా అమ్మా లైవ్ శ్లోకం? చెప్తాను. నేను ఒక్కొక్క పదం చెప్తానమ్మా, మీరు 2 సార్లు చెప్పండి వెనక. అలాగే. నరం వర్షీయాంసం నరం వర్షీయాంసం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం నయన విరసం నర్మ సుజడం నయన విరసం నర్మను సజడం నర్మసుజడం. మళ్ళీ చెప్పండి అమ్మా. నర్మ సుజడం తవాపాంగాలోకే 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 పతితమనుధావంతి శతశః పతితమనుధావంతి శతశః పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధాః గళద్వేణీ బంధాః గళద్వేణీ బంధాః కుచకలశ విస్రస్తసిచయా కుచకలశ విస్తస్తచయాః కుచకలశ విస్రస్తసిచయా కుచకలశ విస్తస్తచయాః. సిచయః లేదమ్మా, సిచయా అంతేనమ్మా. హఠాత్ చెప్పండి అమ్మా, చెప్పండి. కుశకలశ విస్త్రసిచయః. వస్తుందమ్మా, పర్వాలేదు. విస్త్రస్త సిచయా అంతేనమ్మా. హఠాత్ తృట్యత్ కాంచ్యో హఠాత్ తృట్యత్ కాంచ్యో హఠాత్ తృట్యత్ కాంచ్యో విగళిత దుకూల యువతయః విగళిత దుకూల యువతయః విగళిత దుకూల యువతయః. ఇది బాగా వచ్చిందమ్మా. ఇక్కడ కుచకలశ విస్రస్త సిచయ ఒకటి, మళ్ళీ చెప్పండి. కుచకలశ విస్రస్త సిచయ కుచకలశ విస్తస్తచయాః. అంతేనమ్మా, వస్తుంది, పర్వాలేదు. ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా.
ధన్యవాదాలు. ఓకేనండి. నెక్స్ట్ పాదం పాదం చెప్తానండి. బై ద వే ఈ శ్లోకం యొక్క ఫలితం చెప్తానమ్మా. 13వ శ్లోకం అందరూ రాసుకోండి. నరం వర్షీయాంసం కామా పెట్టుకోండి. నగన విరసం నర్మసుజనం కుదిరితే మొత్తం కలిపే చదవండి అమ్మా. కష్టం అంటే ఇబ్బంది పడే వాళ్ళ కోసం కామాలు చెప్తున్నా కానీ ఈ శ్లోకంలో ఎక్కడా కూడా విడగొట్టకూడదు. నిజం చెప్పాలంటే ఈ శ్లోకంలో లైన్ లైన్ కలిపే చదవాలి. కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం కామాలు చెప్తున్నాను. నరం వర్షీయాంసం కామా పెట్టాక నగన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే కామా పెట్టుకుని పతితం అనుధావంతి శతశః గలద్వేణీ బంధాః కామా పెట్టుకుని కుచకలశ విస్రస్త సిచయ హఠాప్తృట్యత్కాంచ్యో కామా పెట్టుకున్నాక విగళిత దుకూలా యువతయ ఇలా పెట్టుకుని ఈ శ్లోకం యొక్క ఫలితం అండి. మామూలుగా ప్రేమ యందు విజయం. మనకి శంకర విద్యార్థుల వారు చెప్పినటువంటి దాని ప్రకారంగా అయితే ప్రేమ యందు విజయానికి ఈ శ్లోకం అని చెప్పారండి. ఇది ప్రేమ యందు విజయం అనేది ఒక రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్లో చెప్పినప్పటికీ ప్రధానంగా దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ అండి మీ యొక్క ధ్యానంలో సిద్ధి కలగడం కోసం, మీరు ధ్యానం చేసేటప్పుడు మంత్రసిద్ధి కలగడం కోసం మీరు ఏదైనా మంత్రం చేసినా సరే, శ్లోకం చేసినా సరే, ఆ శ్లోకం ఒక పురస్చరణ సంఖ్య అని ఒక సంఖ్య ఉంటుందండి. మీరు గాయత్రి మంత్రం చేశారనుకోండి 24 లక్షల సార్లు కానీ 24,000 సార్లు కానీ చెయ్యాలి. అలా చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఒక్కో మంత్రానికి ఒక్కో సంఖ్య. కానీ అలా చెయ్యలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది వేగంగా సిద్ధించడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఏంటా మార్గాలు? గ్రహణం సమయంలో మంత్ర జపం చేస్తే సిద్ధించేస్తుంది. అలాగే నదీ తీరంలో మంత్ర జపం చేయొచ్చు, సంధ్యాకాలంలో మంత్ర జపం చేయొచ్చు. అందుకే మనం జపయజ్ఞం చేసుకున్నాం కదండి. జపయజ్ఞంలో కూడా రోజు సంధ్యాకాలం చేయండి అని నేను చెప్తున్నాను. అందుకని చెప్పి అలా చేస్తారు. అయితే ఈ శ్లోకం యొక్క ఇంకొక ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా మంత్రం చేస్తే ఆ మంత్రసిద్ధి మీకు వేగంగా కలగడం కోసం ఈ శ్లోకం చేస్తారమ్మా సాధారణంగా. అయితే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఒక్కసారి చెప్తాను. నరం వర్షీయాంసం ఇది 2 రకాలుగా అర్థం వస్తుంది. సంస్కృత వ్యాకరణంలో సంస్కృత పండితులందరికీ ఇదే పని అండి. నిజానికి ఒక అర్థం ఉంటుంది, కానీ సంస్కృత శ్లోకం రాసినప్పుడు అర్థం మనకు ఎలా కనిపిస్తుంది అంటే బయటికి ఇంకోలా కనిపిస్తుంది. నరం వర్షీయాంశం అంటే నరుడు, వర్షములు అంటే సంవత్సరాలు దాటిపోతే నరుడి యొక్క వయస్సు పెరిగిపోతుంది కదా. అలా వృద్ధుడైనటువంటి నరుడు నగన విరసం నర్మసుజనం జడుడైనటువంటి వాడు, వృద్ధుడైనటువంటి వాడు, కంటి యందు నీరసం విరక్తి కలిగినటువంటి వాడు. నయన విరసం అటు నగనములలో విరక్తి కనిపిస్తున్నది. అటువంటి నరుడి వైపు అమ్మవారు చూసిందిట. తవాపాంగాలోకి అమ్మవారి యొక్క కడగంటి చూపు చేత పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త సిచయా హఠాప్తృట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః అంటున్నారు. ఏమన్నారు ఇక్కడ? అమ్మవారు అలా ఒక్క చూపు చూసింది. వృద్ధుడైనటువంటి నరుడు అతని కంటి యందు విరక్తి కనిపిస్తున్నది. అతడు చెడుడైనటువంటి వాడు. అతడి మీద అమ్మవారి యొక్క కడకంటి చూపు యొక్క అనుగ్రహము చేత 100,000 మంది స్త్రీలు అతని వెంట పడుతున్నారట. అయితే ఇది నిజంగా ఇది అర్థమైంది అంటే ఇదే సంస్కృతంలో చమత్కారం. దీని అర్థం ఇది కాదండి. బయటికి అలా కనిపిస్తుంది కానీ అది కాదు. ఏమంటున్నారు? 100 మంది స్త్రీలు పడుతున్నారట, వెనకబడుతున్నారట. గలద్వేణీ బంధాహ అలా వెళుతూ ఉంటే, వేణి అంటే జడ, వేణీ బంధాహ అంటే జడ విడిపోతున్నది. జడ విడిపోయి జుత్తు ఫ్రీగా వెళ్ళిపోతున్నది. కుచకలశ విస్రస్త సిచయ హఠాత్రుట్యత్కాంచో వాళ్ళ యొక్క వడ్డాణాలు విరిగిపోయాయిట. వడ్డాణాలు విరిగిపోయి చీర జారిపోయిందిట. చీర జారిపోతుంటే ఆ చీర సర్దుకుంటూ వాళ్ళు వెళుతున్నారని చెప్పారు. అయితే ఇది దీని అర్థమా? కాదండి. చమత్కారం ఇదే సంస్కృతంలో. దీని అర్థం ఇది కాదండి. బయటికి చూస్తే అందుకే ఉపాసనలోని ఏ శ్లోకమైనా మంత్రమైనా చదివేటటువంటి వారు సంస్కృత భాష వచ్చనేటటువంటి అంతా చదవకూడదండి. సంస్కృత భాష వచ్చనేంత మాత్రాన్ని ఇది అర్థం కాదు. ఇది అర్థం అవ్వాలంటే వేరే విధంగా అర్థం చేసుకోవాలి. మనకు శరీరంలో చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు. ఏమిటా చక్రాలు? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞాచక్రము, 6 చక్రాలు. ఇవి దాటాక 7వ తలపైన సహస్రార చక్రం ఉంటుంది. ఈ 7 చక్రాలలోని కూడాను ఒక్కొక్క చోట గ్రంథులు అని చెప్పి ముడి ఉంటుందండి. ఆ ముడి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని చెప్పి గ్రంథులు ఉంటాయి. అదే మూలాధారం దాటాక బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, రుద్రగ్రంథి విభేదిని, లలితా సహస్రనామాలు చెప్పాయి కదంటే. ఆ విధంగా నరం వర్షీయాంసం వయస్సు దాటిపోయినటువంటి నరుడు, నగన విరసం కంటి యందు విరక్తి అంటే వైరాగ్యం కలిగింది. ఆ మానవుడికి వైరాగ్యం కలిగింది. నర్మసు జడమైనటువంటి పదార్థంగా మారిపోయాడు. ఇంకా లోకాన్ని వదిలేశాడు. లోకం కారణంగా ఆయన యందు ఎటువంటి మార్పులు లేవు. అటువంటి వైరాగ్యం కలిగినటువంటి నరుడైపోయాడు. అటువంటి నరుడి వైపు అమ్మవారు చూసిందిట. అటువంటి నరుడిని అమ్మవారు అనుగ్రహించిందిట. ఇలా కూడా ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవచ్చు. అలా అనుగ్రహిస్తే ఏమైందిట? విరిగిపోయాయి. ఇందాక శ్లోకం చూసారనుకోండి, ఏమైంది? ఆడవాళ్ళ యొక్క జడలు ఊడిపోయాయి, జుట్టు ఫ్రీగా వెళ్ళిపోయిందని చెప్పాము. ఒకటి గలద్వేణీ బంధాహ అన్నాం. కుచకలశ విస్రస్య విగళిత దుకూల అంటే చీర కుంకు పడిపోయింది అంటున్నాం. ఆ తర్వాత ఏమో వాళ్ళ యొక్క వడ్డాణం విరిగిపోయింది అంటున్నాం. దీని అర్థం ఏమిటంటే, మనకి శాస్త్రంలో మూలాధారము స్వాధిష్టానం అయిపోయాక మణిపూరం దగ్గరకు వచ్చేసరికి
బ్రహ్మగ్రంథి అని ఒక గ్రంథి ఉంటుంది. బ్రహ్మగ్రంథిని ఛేదించుకున్నాకే కుండలిని పైకి వెళ్తుంది. కుండలిని కింద మూలాధారం నుంచి అమ్మవారు పైకి వెళ్ళాలి సహస్రారం దాకా. ఆ వెళ్లే మార్గంలో ఒక చిక్కు వస్తుంది బ్రహ్మగ్రంథి అని చెప్పి. ఆ బ్రహ్మగ్రంథిని విభేదించాలి. బ్రహ్మగ్రంథి విభేదం ఎలా జరుగుతుంది? బ్రహ్మగ్రంథి అంటే నాభి దగ్గర ఉంటుంది, మణిపూరం దగ్గర కింద. నాభి దగ్గర ఏముంటుందండి? వడ్డాణం ఉంటుంది. కనుక వడ్డాణం విరిగిపోయిందంటే బ్రహ్మగ్రంథి విరిగిపోయి కుండలిని పైకి వెళ్తున్నది అనమాట. అలాగే కుచకలశ విస్రస్త శిచయ విగళిత దుకూల అన్నాం. దుకూలములు అంటే చీర కొంగు పడిపోతున్నది. చీర కొంగు ఎక్కడ ఉండాలంటే ఇలాగా భుజం మీద ఉండాలి. ఆ భుజం ఈక్వివాలెంట్గా ఏముంటుందండి? కంఠం ఉంటుంది. కంఠం అంటే ఏంటండి? విశుద్ధ చక్రం. అలాగే మన యొక్క మణిపూర చక్రము, అదేవిధంగా అనాహత చక్రం దాటుకుని పైకి వెళ్తే విశుద్ధం దగ్గర విష్ణు గ్రంథి అని చెప్పి ఒక గ్రంథి ఉంటుంది. ఆ విష్ణు గ్రంథి అనేటటువంటి గ్రంథి తెగిపోవడం అనేది చీర కొంగు పడిపోవడంతో సింబాలిక్గా చూపించారు. అలాగే ఈ యొక్క విశుద్ధ చక్రం దాటుకుని ఆజ్ఞాచక్రం దాటుకుని పైకి ఆజ్ఞాచక్రానికి వచ్చేసరికి ఆజ్ఞాచక్రం దగ్గర ఏమవుతుందండి? రుద్రగ్రంథి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రం అంటే నుదురు. నుదురు శిరస్సు అంతా కూడా జుత్తు ఉంటుంది. నుదురు అంటే దాని వెనక ఏముంటుందండి? శిరస్సు, నెక్, అదంతా కూడా జుత్తు, ఆడవాళ్ళ జడ. ఆ జడ ఏమవుతున్నదిట? గలద్వేణి బంధాహ. జడ విడిపోయి ఫ్రీ హెయిర్ అయిపోయింది. అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి రుద్రగ్రంథి కూడా విడిపోయింది. అది విడిపోయి పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి సహస్రారం మీద కామేశ్వరులు అనుగ్రహించారని చెప్పి దీని యొక్క యథార్థమైనటువంటి అర్థం ఇదండి. ఇది దీని యొక్క అర్థం. ఇప్పుడు పాదం చెప్పడానికి ఒకరి పేరు పిలవవలసిందిగా కోరుకుంటున్నాను. పార్వతి గారండి. పార్వతి గారు. పార్వతి గారు ఉన్నారా అండి? శ్రీమాత్రే నమః. మీరు ఈ శ్లోకం చెప్తారా అమ్మా? మీరు చెప్పండి సార్, నేను చెప్తాను. ఓకేనండి, ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు 2 సార్లు చెప్పాలమ్మా వెనక. ఈ శ్లోకం చూపిస్తాను. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసం జడం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసం జడం. తవాపాంగలోకే పతితమనుధావంతి శతశః. పాంగలోకే పతితమనుతాం వసంతి శతశః. పతితమనుధావంతి శతశః. పాంగలోకే పతితమనుధావంతి శతశః. గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్తసిచయా. కలత్వేణీ బంధః కుచకలశ విస్రస్తసిచయా. కలత్వేణీ బంధః కుచకలశ విస్రస్తసిచయా. గలద్వేణీ బంధాః దీర్ఘం పెట్టాలి. గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్తసిచయా. కలత్వేణీ బంధః కుశకలశ విస్రస్తసిచయా. హఠాతృట్యత్కాంచ్యో విగళితదుకూలా యువతయః. హఠాతృట్కాంచో హఠాతృట్యత్కాంచ్యో చెప్పండమ్మా. హఠాతృట్యాంచో హఠాతృట్యత్కాంచ్యో హఠాతృట్యాంకాంచో విగళితదుకూలా యువతయః. విగతితదుకూలా యువతయః. విగళితదుకూలా యువతయః. విగళితదుకూలా యువతయః. అంతేనమ్మా, కరెక్ట్గా వచ్చింది. ఆడియో విని ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుందమ్మా. బాగా చెప్పారు. శ్రీమాత్రే నమః. పూర్తి శ్లోకం కోసం ఒకరిని పిలవండి. ప్రసాద్ దొడ్డి గారండి. ప్రసాద్ గారు ఉన్నారండి? శ్రీమాత్రే నమః మేడం. శ్రీమాత్రే నమః. అమ్మ చెప్తారండి పూర్తి శ్లోకం? చెప్తానండి. ఓకేనమ్మా. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం
तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धाः कुचकलशविस्रस्तसिचया हठात् त्रुट्यत्काञ्च्यो विगलितदुकूल युवतयः చెప్పండమ్మా. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలసవితస్త్రసితయా హఠాత్యుట్యత్యాంత్యో విగలితదుకూలా యువతయః. బాగా చెప్పారండి. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః. టైం ఎంత అయింది? ఓకేనండి, 7 గంటలు అయింది కాబట్టి స్వస్తి ఫస్ట్ చెప్పేశాక ఎవరైనా స్వస్తి చెప్తారా? ఆర్డర్లో పిలుద్దామంటే ఎవరినైనా స్వస్తికి డిస్ప్లే చేస్తాను. స్వస్తి శ్లోకాలు చెప్పేసిన తర్వాత అప్పుడు డౌట్స్ అన్నీ చెప్తానమ్మా. అయితే ఒక మాట ఇంగ్లీష్ మీనింగ్ చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టారంటే ఇంగ్లీష్లో మీనింగ్ చెప్పేసి స్వస్తి చెప్పాక అప్పుడు డౌట్స్ అని చెప్తానండి. అయితే మొట్టమొదటి ఒక మాట చెప్తున్నాను. ఇవాళ మనం చేసుకున్నటువంటి నవావరణ పూజ అయితే ఉన్నదో అది కేవలం వినమ్రపూర్వకంగా స్మరణ చేస్తూ ఆవరణలో వచ్చేటటువంటి ఒక్కొక్క దేవతకి నమస్కారం చేసుకుంటూ నమస్కారపూర్వకంగా మంత్రం చెప్పుకుని ఒక్కసారి కుంకుమ వేసాం, అక్షతలు వేసుకున్నాం తప్పించి ఇది యాజ్ ఇట్ ఈజ్ మీరు పూజలో ఫాలో అవ్వకూడదమ్మా. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నేను అతి త్వరలో కుదిరినంత త్వరలో అంటే ఉపదేశం లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేసి పెడతానమ్మా. అంటే ఇవాళ చేసింది మీరు అలా చేసేద్దాం అనుకుంటున్నారేమో ఎవరైనా, అలా చేయకూడదు. చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అతి త్వరలో ఎలా చేయాలో చేసి విధంతా పెడతానండి మీకు. అది మీరు ఫాలో అయ్యి కావాలంటే చేసుకోవచ్చండి. ఏం వరి లేదు. ఇప్పుడు ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్తా. చతుర్భి శ్రీకంఠై శివ యువతి పంచభిర్భి. అందరూ కూడా ఒక్కసారి తెలుగైనా సరే ఒక్కసారి శ్రీచక్రం బొమ్మలు వేస్తాను చూడండి అమ్మా. చతుర్భి శ్రీకంఠై శివ యువతి పంచభిరపి. ఇక్కడ శంకరాచార్య says that Sri Chakram is a combination of a few chakras. What combination it is? Here Shankaracharya says it's a combination of 4 Shiva chakras and 5 Shakti chakras. So 4 Shiva chakras are the upwards triangles and Shakti chakras are the downward triangles. So inverted triangles. So the combination of upward and downward triangles, 4 and 5, 9 triangles in all together, and all these 9 triangles overlap on each other and they will be resulting in 43 triangles overall. That is Trayaschatvarimshat Vasudala Kalasha Trivalaya Trayaschatvarimshat 43. So 43 triangles all at once. And one bindu is in the center, that is Kameshwara. So upon appending the bindu with these 43, it is 44. That becomes Chatushchatvarimshat Vasudala. So Vasudala Ashtavasus. There are 8 Vasus. So Vasudala represents 8 petaled lotus. That is the 8 petal lotus you can see here. So 8 petal lotus is there, and then followed by Kalashra. Kalas are Shodasa Kalas. So Shodasa Kalas are 16. So the next Avarana is 16 petal lotus. So this is the 16 petal lotus followed by Trivalaya. There are 3 circles followed by Trirekha Bhisartham. Trirekha is 3 lines border. There is a border, 4 walls. They are Trirekha Bhisartham. Tava Sharana Kona Parinataha. That is where Devi resides and that is the Devi's abode. So in the Kapuche, we did a puja, Navavarana puja, Manasa Shri Chakra Navavarana puja, where I explained about each and every Avarana, the deities, and I have done Namaskaram to each and every deity. There are total of 157 deities in the Shri Chakra approximately, and we have told about all those deities. We have now did Namaskaram to all those 157 deities and Kameshwara as well. So let us look at the Avaranas once in a careful manner. The first Avarana is a Trirekha. So this is the wall of Sri Chakra. As you can see on the image, this wall is the Trirekha. This is called Bhupura or Trilokya Mohana Chakra. Then we have 3 Valayas, 3 circles and 16 petal lotus. That 16 petal lotus is here. This is the second Avarana called Sarvasha Paripuraka Chakra. Then the next Avaranam is the 8 petal lotus, which is the third Avarana, Sarva Sankshovana Chakra. Trilokya Mohana Chakra is responsible for giving you all the worldly pleasures and detaching you from the earthly attachments. Then the Sarvasha Paripuraka Chakra, 16 petal lotus, is responsible for fulfilling all your desires. And the 8 petal lotus, that is the Sarva Sankshovana Chakra, is responsible for removing all kind of problems from your life. And then we have Sarva Saubhagya Chakra. There are 14 triangles here. It gives you with all the Saubhagyam. And then there is 10 triangles here.
here, that is Sarvartha Sadhaka Chakra. Whatever you think of, you will be able to achieve. Your Karya Sadhana will be a help. You can this will help your Karya Sadhana. Then we have 8 more triangles here inside, and those 8 triangles are called Sarvarakshakara. They are the chakra. This is the chakra that is responsible for protecting an upasaka, followed by the next avaranam. There is one more layer of chaga. There is one more layer, the 7th avaranam. The 7th avaranam is again triangles. The next avaranam is called Sarvarogahara Chakra. The next avaranam is 9th avaranam. After 8th one, we have 9th avaranam. 8th one is a triangle, one triangle. And the 9th one, as you can see in this yantram, the center is point is one bindu, one dot. And that bindu is where you have to reach from you have to cross all these avaranas and go to bindu. As you go, you are detaching yourself from earthly attachments. You get everything you want. Your wishes are fulfilled. Your problems are removed. Your rogas are removed. And everything is given to you. And as you go there, there is nothing left except Ananda. So it is called Sarvanandamaya Chakra. So the 9th avaranam is called Sarvanandamaya Chakra. Then the next shlokam we have discussed is Naram Varshiyamsam Nagana Virasam. So Naram Varshiyamsam Nagana Virasam basically says there is an old man in whose eyes we can say Virakti or Vairakyam. He is Jada in nature. So no one would usually like such a kind of a man. And Devi has looked at him with the tip of her eye. And what happened is that hundreds of ladies started following him in such a manner. They started running behind him in such a way that their hair knots were removed and their hair is free. And their saris started to drip away, fall away. They are trying to adjust their saris, their pleats, and they are also running behind him in such a way that their waistbands are broken. So what does this represent? Is this the literal meaning of the sloka? This is an abstract meaning. The literal meaning is that a person who is old and the person's eyes are full of vairagyam and the person is jada, he is now no more affected because of the worldly pleasures. And at that kind of a person, Devi is looking at with her tip of eye. And what happened is that here, after Mooladhara and Sahasrara, there is a Granthi called Brahma Granthi Vibhedini. It is an Adi Mandalam. So Kundalini will be rising from Mooladhara, will first cross the Brahma Granthi. So the breaking of Brahma Granthi is represented as the breakage of waistband, followed by the Manipura Chakra, Anahata Chakra. After that we have Vishuddha, at the Vishuddha, below the somewhere around the neck area, we have Vishnu Granthi. The breakage of Vishnu Granthi is represented with the falling of sari and pleats. Then it will cross Vishuddha Chakra and Agnya Chakra. Agnya Chakra Antaralastha Rudra Granthi Vipedini. Here Rudra Granthi is the 3rd knot which is broken, and that is represented with the free hair knots being open. So this is the breaking of Brahma Granthi, Rudra Granthi, Vishnu Granthi, and the Kundalini reaching to Sahasrara, where Kameshwara are seen together at the Sahasrara Padmam. So this is Kundalini Yoga Vidya again. So Shankaracharya beautifully inscribes all kind of Kundalini Yoga Vidya mantra rahasyas in shlokas, and today's shlokas Chaturpi Shri Kanthaihi is basically used for everything, to achieve everything in life. It can give you everything. It can help you. It is basically an encapsulated form of the Sri Chakram, the Khadgamala Stotram. And this Naram Varshiyamsam is well known for its ability for victory in love, and also Kundalini Sadhana, and also for Mantra Siddhi. So these are the Upayogam or Phalam of the 13th Shlokam. So these are the 2 shlokas that we have discussed today, and the Manasa Shri Chakra Puja is done today. So ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరు ఆర్డర్లో పిలిచినట్లయితే నేను స్వస్తి శ్లోకాలు డిస్ప్లే చేస్తాను. ఆ స్వస్తి శ్లోకాలు వాళ్ళు చదివితే ఈ సెషన్ పూర్తి చెప్పండి అమ్మా. ఇది శ్రీదేవి ఖడ్గమాల ఒకటను శ్రీ లలిత త్రిశతి స్తోత్రము ఎప్పుడైనా చదువుకోవచ్చా సార్? కొంతమంది చదవచ్చు అంటారు, కొంతమంది చదవకూడదు అంటారు. అసలు చదవాలా వద్దా? రోజు పూజలో చదువుకోవచ్చా సార్? నాకు డౌట్ ఉంది. అంటే ఇది కొంచెం కాంప్లెక్స్. ఒక్క నిమిషం ఉండండి, మీరు ఒక్క నిమిషం ఉండగలిగితే స్వస్థ అయిపోగానే మీకు చెప్తానమ్మా. ఓకే సార్, ఓకే సార్. ఓకేనమ్మా. ఒక్క పిలవండమ్మా స్వస్తికి. రాధా గారు ఉన్నారండి? ఎండింగ్ ప్రేయర్ చేస్తారా రాధా గారు? ఎవరు లేకపోతే నేను చెప్తాను. ఎలాగో చాలా మంది తప్పులు చేస్తున్నారు కదా, ఒక్కసారి నేను చెప్తానండి శ్లోకాలు స్వస్తి, మీరు విందురు కానీ విని ఆ విధంగా మీరు రేపటి నుంచి చదవండి అమ్మా. నేను చెప్తున్నాను. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇక్కడ ఒక శ్లోకం ఎక్స్ట్రా పెట్టానమ్మా. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః ఆ బ్రహ్మలోకాదాశేషాదాలోకా లోకపర్వతాత్ ఏ సంతి బ్రాహ్మణా దేవాస్తేభ్యో నిత్యం నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ కామేశ్వరి కామేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడమ్మా డౌట్స్ మీరు మొట్టమొదట అడిగారు, కనకలక్ష్మి గారు అనుకుంటాను అడిగారు ఈ డౌట్ అండి. థ్యాంక్ యూ అండి రోజారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీ డౌట్ అమ్మా, కనకమాలా స్తోత్రము లలితా త్రిశతి మాటకు వచ్చేసరికి శ్రీ విద్యా ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచదశి మహామంత్రం ఎవరికైతే ఉపదేశం ఉంటుందో వాళ్ళు పంచదశి మహామంత్రంతో కరన్యాస అంగన్యాసాలను మీరు చూస్తుంటారు. మీరు ఎవరైనా ఖడ్గమాల పుస్తకం కానీ చూసినట్లయితే హ్రీంకారాసన గర్భితానల శిఖాం ఉన్న తర్వాత కరన్యాస అంగన్యాసాలు అని చెప్పి ఉంటాయమ్మా. కరన్యాస అంగన్యాసాలు ఎవరు చేస్తారు? కరన్యాస అంగన్యాసాలు అనేటటువంటివి ఎవరైతే ఆ యొక్క మంత్రోపదేశం తీసుకున్నారో వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. అయితే శ్రీచక్రార్చనకి మొత్తం శ్రీచక్రంలో ఉన్న దేవతలందరూ కూడా ఖడ్గమాల్లో వచ్చారు కాబట్టి చెయ్యొచ్చు. అలాగే త్రిశతి స్తోత్రానికి లలితా సహస్రనామానికి కూడా కరన్యాస అంగన్యాసాలు ఉన్నాయి, అవి మంత్రోపదేశం ఉన్న వాళ్ళు చేస్తారు. అయితే లలితా సహస్రనామము త్రిశతి ఉపదేశం లేకపోయినా చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఎప్పుడైనా అంటే పూజలో కూర్చున్నప్పుడు, మీరు పూజకు కూర్చుంటారు కదమ్మా పొద్దున కానీ సాయంత్రం కానీ, ఆ సమయంలో మీరు చేసుకోవచ్చు. అలాగా లలిత త్రిశతి సహస్రనామం చేసుకోవచ్చు, అభ్యంతరంగా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. కానీ ఖడ్గమాల స్తోత్రం మాత్రం కొంచెం ఉపదేశం ఉంటేనే చేయాలంటాను. ఒకవేళ ఉపదేశం లేకపోతే లేని వాళ్ళు ఖడ్గమాల స్తోత్రం ఎలా చేయాలో ఇవాళ నేను చేశాను కదమ్మా, ఆ విధంగా ఎలా చేయాలో వీడియో చేసి పెడతాను, అది మీరు చూసుకుని అలా చేయొచ్చమ్మా. సరే సార్, అదే అంటే ప్రవచనకర్తలు చదవచ్చు అని చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వీళ్ళు కానీ అందరూ అంటారు కదా, నండి శ్రీనివాసరావు గారు అంటారు కదా. చదవచ్చు అంటే ఇవాళ నేను చదివాను కాబట్టి నేను చదివాను మీకు చెప్పాను కదమ్మా, ఖడ్గమాలలో నుంచి విడగొట్టి చెప్పాను. ఖడ్గమాల అంతా కూడా చదవచ్చు, కానీ మీరు ఎలా చదువుతారంటే ధ్యాన శ్లోకం హ్రీంకారాసన చదివేశాక అస్య శ్రీ శుద్ధ శక్తిమాల స్తోత్ర మహామంత్రస్య అని వస్తుంది కదమ్మా, అది చదివేది ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రం చదువుతారు. అది మీరు చదవక్కర్లా. లమిత్యాది పంచపూజాం కుర్యాత్ అని చెప్పి వస్తుంది, అది అక్కర్లేదు. డైరెక్ట్ గా మీరు స్తోత్రంలోకి వెళ్ళిపోవాలి, అలా చదవచ్చు. అవునమ్మా. అంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా సార్, రోజు చదువుకుందామని. చదవండి అమ్మా, రోజు చదవండి. కుదిరితే రోజుకు మీరు 9 సార్లు ఖడ్గమాలు చదవడం లెక్క ఉంటుంది. అది కుదిరితే మీరు చేయగలిగితే ఓపిక ఉంటే చేయొచ్చమ్మా. సార్ ఎన్ని రోజులు సార్ అట్లా, అంటే ఖడ్గమాలతో 9 సార్లు చొప్పున ఎన్ని రోజులు చదవాలి? అది మండలకాల దీక్ష చేస్తారండి. మండలకాల దీక్ష, ఓకే ఓకే సార్. సార్ ఓన్లీ నామాలు ఒకటి చదివితే చాలా ఖడ్గమాల్లో నామాలు చాలమ్మా. ఇప్పుడు మీరు ఓపిక టైం ఉన్నారనుకోండి, నేను చదివినట్టు ఫుల్ మంత్రం చదువుకోవచ్చు. టైం లేకపోతే నామాలు మాత్రం చదవచ్చమ్మా. ఎక్సలెంట్ క్లాస్ చెప్పారండి, చాలా చాలా సంతోషం. మీరు అసలు చిన్న వయసు అయిపోయింది కానీ మీకు ఎన్ని చెప్పినా ఎన్ని కృతజ్ఞతలు అన్నట్లు ఉందండి, అంత బాగా చెప్పారు క్లాస్. మీ అందరి ఆశీర్వాదం మాకు చాలమ్మా, మీ అందరి ఆశీర్వాదం చాలు. అమ్మ మీలోనే ఉందమ్మో అండి, అమ్మ మీ నోటి నా నాలుక మీదే ఉంది సరస్వతీ దేవి. మంచి ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు సార్ మీరు. శ్రీమాత్రే నమః అండి. చాలా సంతోషంగా ఉందండి మీ ద్వారా మేము ఇలా నేర్చుకోవడం. సార్ కొంచెం ఆ చివరి శ్లోకాలు, ప్రార్థన శ్లోకాలుని చివరి శ్లోకాలు కొంచెం ఆడియో పెట్టరా? పెడతానండి, అన్ని పెడతాను వాట్సాప్ లో. చివరి శ్లోకాలు కొంచెం అదే తప్పులు వస్తున్నాయి లాస్ట్ లో, కొద్దిగా అవి ప్రాక్టీస్ లేదు, మాకు వెళ్ళలేదు. అదే నాకు రాలేదు. ఓకేనమ్మా, పెడతాను, విడగొట్టి మళ్ళీ పెడతానమ్మా ఆడియో ఫైల్ విందురు కానమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి చెప్పరా, ఆ బ్రహ్మలోక చెప్తానమ్మా, చెప్తాను. ఆ బ్రహ్మలోకాత్ ఆశేషాత్ ఆలోక లోక పర్వతాత్ కలిపినప్పుడు ఆ బ్రహ్మలోకాదాశేషాదాలోక లోక పర్వతాత్ ఏ సంతి బ్రాహ్మణ దేవాస్తేభ్యో నిత్యం నమో నమః. ఆడియో ఫైల్ పెడతానమ్మా.
అవును సార్, ఆడియో పెడితే మేము ప్రాక్టీస్ అవడానికి బాగుంటది. పెడతానమ్మా, స్టార్టింగ్ ప్రేయర్ కూడా పెట్టండి. అన్నీ స్టార్టింగ్ ప్రేయర్ పెడతానండి, కూడా అన్నీ 2 పెడతానమ్మా. పెట్టండి. మళ్ళా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే 6 నమః. వరకు కూడా అట్లే కంటిన్యూగా పెట్టరా? పెడతానండి, ఫస్ట్ అన్నీ నుంచి పెడతాను, అన్నీ పెడతానండి, పెడతాను. గురువు గారు నేను నిన్న జాయిన్ అయ్యాను. చెప్పండి నిన్న అమ్మా. జాయిన్ అయిన ఈ రోజు నాకు వాట్సాప్ లో నన్ను యాడ్ చేస్తారా? నా నాకు నంబర్, పీడిఎఫ్ అవి కావాలి. మీ నంబర్ నాకు చెప్పినా, లేకపోతే నా నంబర్ ఇవ్వమంటారా అండి మీకు? నేను ఉషారాణి అడుగుతానులేండి, ఉషారాణి ఇస్తుంది. అడగండి అమ్మా. ఓకే చెప్పండి అమ్మా. గారు లింక్ షేర్ చేసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మీ క్లాస్ జాయిన్ అవ్వడానికి. చాలా థ్యాంక్స్ అండి, మీ అభిమానం, అమ్మవారి అనుగ్రహం. చాలా రియల్లీ మేము బ్లెస్డ్ అనుకోవాలి మీ క్లాస్ కి వస్తున్నందుకు. కంప్లీట్ సరస్వతి అంటే. సార్ మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారని చెప్తే మా అమ్మాయి కూడా జాయిన్ అవుతాను అంటుంది. స్టేట్స్ లో ఉంది. చెప్తానమ్మా, ఇంగ్లీష్ కూడా చెప్తాను. అంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటారా? మరి 12 శ్లోకాలు అయిపోయాయి కదా. జాయిన్ అవ్వండి అమ్మా, మనకి 100 శ్లోకాలు కాబట్టి ఇప్పుడు జాయిన్ అయితే మెల్లగా ప్రాక్టీస్ క్లాసుల్లో మిగిలినవి ఈ 12 అప్పుడు చదువుకోవచ్చు అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకేనండి. ఇంకా హ్యాండ్ అమ్ము గారు రేస్ చేశారమ్మా, చెప్పండి అమ్మా. వరలక్ష్మి గారు కూడా రేస్ చేశారమ్మా. మరి లాస్ట్ శ్లోకంలోని అంటే 13వ శ్లోకంలో మొదటి పాదంలోని 4వ పదం సర్మసు అనా నర్మసు అనా? నర్మసు నా వస్తుందమ్మా. నావా ఇక్కడ చాలా పడింది, అందుకని తానే పడిందండి. సర్మస్ అనే ఉంది, కానీ మీరు చెప్పారు నా మార్చేసాను. నా దాంట్లో కూడా సర్మస్ అనే ఉంది. ఓహో, అయితే నర్మసు రాసుకోండి అమ్మా. అలాగే రాస్తాను. అలాగే అమ్ము కే గారు హ్యాండ్ రేస్ చేశారమ్మా, చెప్పండి. వాళ్ళు లేనట్టున్నారు. శ్యామల సార్ డౌట్స్ ఏం లేవు సార్, అమ్ముని మాట్లాడుతున్నాను. శ్లోకం చదివిస్తారనే రైస్ చేశాను అంతే సార్. ఓకేనమ్మా, ఒక నిమిషంలో వాళ్ళ డౌట్స్ కనుక్కుని నేను చదివిస్తానమ్మా. శ్యామల చిలుకూరి గారు ఉన్నారమ్మా, చెప్పండి. నరంవర్షీయాంశం అన్న శ్లోకం మన మంత్రసిద్ధికి ఎన్నిసార్లు చదవాలంటారు? మామూలుగా నేను చెప్పే కౌంట్ అయితే అమ్మ 108 సార్లు ఒక శ్లోకం చేయమంట. చేయలేని పక్షంలో అంటే సౌందర్యాలు కొంచెం పెద్ద శ్లోకాలు కాబట్టి, షోడశీ తత్వం కాబట్టి 16 సార్లు, రోజుకి 16 సార్లు ఒక శ్లోకం చేయమని జపయజ్ఞం కూడా పెట్టాము. రోజుకి 16 సార్లు చేయండి అమ్మా. మీ కుదరకపోతే టైము 16 నుంచి 15 చేసుకోవచ్చు, 15 నుంచి 9 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 1 చేసుకోవచ్చు. 108, 54, 16, 15, 9, 3, 1 ఈ కౌంట్స్లో ఏదైనా చేయొచ్చండి. ఓకే ఓకేనమ్మా, సరే నమస్కారం. నమస్కారం అమ్మ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్ము గారి శ్లోకం చదువుతారా అమ్మా? చదువుతాను సార్, చదవండి అమ్మా. 13 చదవాలా సార్? మీ ఇష్టం అమ్మ, మీకు ఏ డౌట్ ఉంటే చదవండి అమ్మా. ఓకే సార్. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి సతసః గళద్వేణీ బంధాః కుచకలస విస్రస్తసిచయ హఠత్రుట్యాత్ కాంచ్యో విగలిత దుకూలా యువతయః. వచ్చిందమ్మా, మొత్తం స్ట్రక్చర్ వచ్చింది. అయితే ఇంకొంచెం బాగా చదవడం కోసం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందమ్మా. ఓకే సార్, ఓకే సార్. ఓకేనమ్మా. విశాల గారు, విశాల కొల్లూరు గారు కూడా రేస్ చేశారండి. శ్రీమాత్రే నేను ఈ రోజే క్లాస్ లో స్టార్ట్ అయ్యాను. ఓకేనండి. ముందు శ్లోకాస్ ఆడియో కానీ లేదా వాటికి ఏం పెట్టినా అవి ఏవి రాలేదు, ఒకసారి నాకు సెండ్ చేయగలుగుతాను? పెడతానండి. వాళ్ళ మొత్తం గ్రూప్ లో అందరూ ఉన్నారు కాబట్టి మొత్తం ప్రేయర్ శ్లోకాస్ నుంచి మొత్తం సౌందర్యలహరి 1 to 13 శ్లోకాస్ అన్ని రికార్డింగ్స్ ఇవాళ పెడతానండి. ఒకవేళ రాకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాక్టీస్ సెషన్స్ లింక్స్ ఇస్తాము, అప్పుడు జాయిన్ అవ్వచ్చండి. వేరేగా రికార్డింగ్స్ అన్నీ పెడతాము. ఓకేనండి. విఎన్ఎస్ కాంతం గారు రేస్ చేశారు, చెప్పండి అమ్మా. సార్ నేను 13వ శ్లోకమే కొంచెం 4th లైన్ డౌట్, అది చదువుదామని రైస్ చేశాను. చదవండి అమ్మా. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్తి సిచయా హఠాత్ కృత్యాత్యాంశో
విగలిత దుకులా యువతయః. హఠ ఒక ఆ, నిమిషం అమ్మా. సరిపోయింది. ఒక చిన్న మిస్టేక్ వచ్చింది నా పుస్తకం కోసం వెతుకుతున్నాను. నరం వర్షీయాంశం 2 లైన్లు బాగా వచ్చాయండి. ఆ, కానీ తర్వాత గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త సిచయాః. చెప్పండి అమ్మా. గలద్వేణీ బంధాః గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త సిచయాః. అక్కడేనండి కొంచెం. కుచకలశ విశ్రస్త సిచయా. అంతేనండి, అలాగే కరెక్ట్ గా వచ్చింది. అలాగే లాస్ట్ లో కూడా హఠాతృట్యత్కాంక్ష్యో విగళిత దుకూలా యువతయః. అదే అక్కడ దూకి దీర్ఘం వచ్చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. విగలిత దూకులా యువతయః సరిపోయిందండి. లేదండి, దూకి దీర్ఘం పెట్టారు, అక్కర్లేదు. దుకూలా కూకి దీర్ఘం పెట్టాలి. విగలిత దుకులా కాదండి, దుకూలా. దుకులా అంతేనా? ఓకే. అంతేనా వచ్చింది. వికలిత దుకులా యువతయః. ఓకే సార్, నేను ప్రాక్టీస్ చేస్తానండి. పెడతాను, ఆడియో పెడతాను, చెయ్యండి. థ్యాంక్ యూ అండి. నీరజ గారమ్మా మీరు చెప్తారు కాదమ్మా. నీరజ గారు ఫస్ట్ చెప్పేస్తారు, అంటే రైస్ చేశారు కాబట్టి మీరు తర్వాత. శ్రీమాత్రి నమః. చెప్పండి అమ్మా. అవునండి, మీ వాయిస్ కొంచెం తక్కువ వస్తున్నది అండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? కరెక్షన్స్ మీరు హైలైట్ చేసి పెడుతున్నారు కదా. అవునండి. అవి కొంచెం పిక్ మళ్ళీ వాట్సాప్ లో పెట్టగలరా? నాది బుక్ మారింది, తప్పులు ఉన్నాయని డౌట్ గా ఉంది, అందుకే నేను తప్పు చదివాను. ఓకేనండి, అన్నీ కూడా కలర్ కోడ్ చేసి వారం రోజుల్లో నేను మొత్తం డాక్యుమెంట్ పెడతానండి, పర్వాలేదు. కనుక తల్లం మంజు గారు. శ్రీమాత్రి నమః. చెప్పండి అమ్మా. 13th చదువుతాను సార్. చదవండి అమ్మా. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ బంధాః కుచకలస విస్రస్త సిచయా హఠత్కృత్యాకాంక్షో విగళిత దూకుల యువతయః. లాస్ట్ లైన్ ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. హఠాతృట్యత్కాంక్ష్యో హఠత్కృత్యాకాంక్షో మళ్ళీ చెప్పరా సార్? హఠాతృట్యత్కాంక్ష్యో హఠాతృట్యత్కాంక్ష్యో హఠాత్కృత్యాకాంక్షో హఠాత్కృత్యాకాంక్షో తృట్యత్కాంక్ష్యో తృట్యత్కాంక్షో. అవునండి. విగళిత దుకూలా యువతయః. విగళిత దుకూలా యువతయః. దుకూల యువతయః. అంతేనమ్మా, దుకూల యువతయః. అవునమ్మా, అదలా ప్రాక్టీస్ చేస్తే దుకూలా యువతయః వస్తుంది. ఓకే సార్. ఓకే సార్, ఒక చిన్నది ఇన్ఫర్మేషన్. నాకు స్టార్టింగ్ శ్లోకాలు ఎండింగ్ శ్లోకాలు ఫోటో పెట్టరా? రాసుకుంటా, నోట్ చేసుకుంటాను. అన్ని పెడతానమ్మా, ఇవాళ అన్ని పెట్టేస్తాను, ఈ వచ్చే వారం లోపల పెట్టేస్తానమ్మా. సరే, థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి చదవనా సార్? కనకలక్ష్మి గారమ్మా చెప్పండి అమ్మా. ఒకసారి చదవనా సార్? చెప్పండి. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధాః కుచకలస విస్త్రస్త్రసిజయా హఠాతృచ్యత్కాంక్ష్యో విగళిత దుకూలా యువతయః. అంతా బాగుందమ్మా. అయితే చిన్నది కుచకలశ విస్రస్తసి చెయ్య ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. గలద్వేణీ బంధాః కుచకలస విస్త్రస్త్రసిచయా. అది మీరు విస్త్రస్త్రసిచయా. ఓకే, అంతేనమ్మా, వచ్చింది. విశాల గారు చెప్పండి అమ్మా.
నేను ఒక్కసారి ఈరోజు శ్లోకం చదవచ్చు. ఓకేనమ్మా, మీరు చదివేశాక ఇంక ఎండ్ చేసేద్దాము. చెప్పండి అమ్మా. ఓకే. 13th శ్లోక చదువుతున్నాను. ఓకేనండి. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయా హఠాత్ృట్యత్కాంత్యో విగళితదుకూలాయువతయః. చాలా బాగా చదివారమ్మా, బాగా చదివారు. ఓకేనమ్మా, అయితే అందరికీ స్వస్థమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మళ్ళీ వచ్చే క్లాస్ ఎప్పుడమ్మా? ఇవాళ ఈరోజు రేపు మళ్ళీ క్లాస్ ఉంది అనుకుంటానమ్మా. రేపు రేపు ఉంది కదా సార్, ఆ, క్లాస్ ఉన్నదా? ఉంది రేపు. మర్చిపోయాను. రేపటి క్లాస్లో మళ్ళీ 6 గంటలకు కలుసుకుందామండి. రేపు మరో 3-4 కుదిరిన శ్లోకాలు చెప్పుకుందామమ్మా. ఇవాళకి స్వస్తి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి అమ్మా. శ్రీమాత్రే నమః. నమస్కారం శ్రీ మాత్రే నమో సార్. మాత్రే నమః.